విచ్చేసిన ఎల్ఐసి ఎంప్లాయీస్ ప్రేయర్ ఫెలోషిప్ ప్రతి ఒక్కరికి కూడా దేవుని నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాను. జస్ట్ ఇప్పుడే పవర్ కట్ అయింది సార్ నాకు, అందుకని బయటకు వచ్చాను. ఈ 50వ సహవాసంలో విచ్చేసిన ప్రతి ఒక్క ఎల్ఐసి ఎంప్లాయీ ఫెలోషిప్ కి విచ్చేసిన ప్రతి ఒక్క ఎల్ఐసి ఎంప్లాయీకి కూడా దేవుని నామమున వందనాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క 50వ సహవాసాన్ని ఈ రోజు ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం. రాజమండ్రి డివిజన్ నుంచి మన మధ్యలో ఉన్న సిస్టర్ ఎస్తేర్ బెనర్జీ గారు ఈ యొక్క 50వ ప్రార్థనా సహవాసాన్ని ప్రార్థనతో ఈ యొక్క సహవాసాన్ని స్టార్ట్ చేస్తారు. సిస్టర్ ఎస్తేర్ బెనర్జీ. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రేమానమం గల పరలోకపు తండ్రి, నీ నామమునకు వెళ్ళలేని వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. నిన్న నేడు ఏకరీతికున్న దేవుడువు, యుగ యుగములకు సజీవుడు అని దేవుని పూజించడానికి కనపరచడానికి మాకు ఆయుష్ను ఆరోగ్యం క్షేమం నెమ్మది అందరికి అనుగ్రహించినందుకు ఏ వందనములు. ప్రభా, ఈ యొక్క సంవత్సరంలో 11 మాసాలు మమ్మల్ని అందరినీ కాచి కాపాడి 12వ మాసంలో 2వ శనివారమున జూమ్ మీటింగ్లో చేరి నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మాకు అందరికి అనుగ్రహించారు. ఎల్ఐసి ఎంప్లాయీస్ లో మీరు అనుగ్రహిస్తున్న నీ కృపను బట్టి దయను బట్టి వందములు. ప్రభా, ప్రతి శనివారం 6 గంటలకి మేము అందరూ గ్యాదర్ అయ్యి నిన్ను ఆరాధించే కృపను మాకు ఈ సంవత్సరం అంతయు మీరు అనుగ్రహించినందుకే స్తోత్రం చెల్లించుకుంటున్నారు. ప్రభా, ఈ యొక్క మాసం ప్రతి ఒక్కరము కూడా క్రిస్మస్ ఆరాధనలో జరుపుకొని చుండగా ప్రభా, ఇంతవరకు నువ్వు జరిపించిన నీ కృపను బట్టి దయను బట్టి అన్నారు. ప్రభా, ఇంకా జరగపోతున్న ఆ యొక్క క్రిస్మస్ ఆరాధనలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క హృదయాల్లో నిజమైన క్రిస్మస్ జరిపించుకోవడానికి నీ కృప దయచేయండి. నిజమైన మారు మనసు రక్షణ పాప క్షమాపణ కలిగి ప్రభా, ఆత్మ సత్యంతో ఆరాధించేవారుగా క్రీస్తును ఆరాధించేవారుగా మమ్మల్ని సిద్ధపరచమని అందులో ప్రార్థించుకుంటున్నా. ఈ దినపచ్చారక నీకు వందములు. నీ దాసుల్ని పాటల ఎందును వాక్యం అందును నీ సరి తోడుగా ఉంచండి. ప్రభా, నీ వాక్యం చెప్తున్న దైవ సేవకులను ప్రభా వాడుకొని నీ ఆత్మతో నింపుకొని నాకు మాకు కావలసిన వర్తమానం అనుగ్రహించవలసిందిగా ప్రార్థించుకుంటున్నాను. ప్రభా, సహాయం చేయండి. ఇదన పచ్చనంతటిని మీరు జ్ఞాపం చేసి దీవించము. ఈ యొక్క జూమిట్లో హాజరైన ప్రతి ఒక్క బిడ్డల పేరును దీవించము, ఆశీర్వదించము. ప్రభా, నానాటికి బలాభివృద్ధి పొందటానికి ఆత్మీయంగా నీ సందులో సాయపడే కృపను మాకు అనుగ్రహించి కుటుంబాలుగా నీ సందులో మోకరిల్లి నేను ఆరాధించి పోవటానికి సహాయం దయచేయండి. జ్ఞానులు ప్రభా, కాపరులు గొర్రెల కాపరులు ప్రభా, వారిని ఏ విధంగా స్తుతించారు, బంగారు సాంబ్రాణి బాళము నీకు సమర్పించి ఆరాధించారు. ఆ విధంగా మేమందరం కూడా నీ కానుకలు సమర్పించి మా ఆత్మ ప్రాణ దేహంతో నిన్ను ఆరాధించే బిడ్డలంగా మమ్మల్ని అందరూ సిద్ధపరుస్తూ రమ్మని ఈ యొక్క మాసం అంతా ప్రభా నీ సన్నిధి మా తోడుగా ఉంచు రమ్మని దేవులతో మమ్మల్ని అందరినీ క్రిస్మస్ ఆరాధన జరుపుకుంటున్న మమ్మల్ని అందరినీ ప్రభా నిజమైన క్రీస్తు మా హృదయంలో వెలిగించుకోవడానికి నీ కృపను మాకు దయచేస్తూ రమ్మని సహాయం చేస్తూ రమ్మని నా ప్రభును రక్షకుని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి బ్రతిమాలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 దేవుని నామమున వందనాలండి. మనం ఈ యొక్క క్రిస్మస్ మాసానికి వచ్చేసాం కదా. డిసెంబర్ నెల అంతా కూడా క్రిస్మస్ మాసం కాబట్టి ఈ యొక్క నెలలో ఈ రోజు ఒక స్పెషల్ దినం. ఎందుకంటే మనకి ఇజ్రాయెల్ సార్ చెప్పినట్లు ఈ డిసెంబర్ 13, డిసెంబర్ 20వ తారీఖున క్రిస్మస్ కు సంబంధించిన పాటలు, క్రిస్మస్ కు సంబంధించిన మెసేజ్ల గురించి ధ్యానం చేద్దామని సార్ చెప్పిన రీతిగా ఈ రోజు మనకి ఒక పాట ఉంటది. దాని తర్వాత సార్ చెప్పినట్లు దాని గురించి బైబిల్ ధ్యానం 10 నిమిషాలు మాత్రం. ఎందుకంటే చాలా మంది ఒక 5గురు దాకా చెప్పవలసి ఉంది కాబట్టి సమయాన్ని కొంచెం పాటకి కొంచెం తక్కువ సమయం ఉపయోగించి వాక్యానికి కొంచెం ఎక్కువ సమయం ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఇప్పుడు స్తుతి గీతం ఆరాధనలోకి వెళ్ళిపోదాం. మన మధ్యలో ఉన్న మిస్సెస్ రీనా మరియు రియా గారు, డాటర్ ఆఫ్ బ్రదర్ ఎలీషా, హైదరాబాద్ డివిజన్ నుంచి వారు పాట పాడటానికి సిద్ధపడవలసిందిగా సమయాన్ని వారికి అందజేస్తూ ఉన్నారు. జాయిన్ అయినట్లేదు కదా? ఓకే, నెక్స్ట్ ఇంకెవరండి?
తర్వాత రెండవ పాట పాడాల్సిన ఆ, వారు ఎవరైనా ఉన్నట్లయితే వారు సమయం తీసుకోవాల్సిందిగా మనం చేస్తాం. షైనీ డాటర్ ఆఫ్ మధు. శైని అమ్మ రెడీ శైని ఉన్నావా? గారు. ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. ఓ సద్భక్తులారా, లోకరక్షకుండు బేత్లెహేమందు నేడు జన్మించిన్. రాజాధిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. సర్వేశ్వరుండు నరరూపమేతి కన్యకు పుట్టి నేడు వేంచేసిన్. మానవ జన్మమెత్తిన శ్రీ నీకు నమస్కరించి, నీకు నమస్కరించి పూజింతుము. యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ ఈ వేళ స్తోత్రము నర్పింతుము. ఆనాది వాక్యమాయే నరరూపం నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. పాటలు పాడి వినిపించినందుకు దేవుని నామాన వందనాలు. మొట్టమొదటి మెసేజ్ వాక్య మెసేజ్ లోనికి వెళ్ళటానికంటే ముందు మనం బైబిల్ వాక్య పట్టణంలోకి వెళ్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 26 నుంచి 28 వరకు. మన మధ్యలో ఉన్న సహోదరుడు స్వామిదాస్ గారు, హైదరాబాద్ డివిజన్. ఉన్నారా సార్? ప్రైజ్ లార్డ్ సార్. ఉన్నాను సార్. ప్రైజ్ లార్డ్ సార్. మీకు వాక్య పట్టణానికి మీరు సమయం తీసుకోవాల్సిందిగా మనం చేస్తాం. మంచి సార్. సార్ 18వ అధ్యాయము లూకా 18 సార్. ఇంకా సార్ వినిపిస్తలేదు సార్. సార్ లూకా 1:26 నుంచి 38 వరకు ఉండండి. మేడం సరే సరే మేడం, చదువుతున్నాను. ఇది వినిన వారు అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగగా, ఆయన మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యములని చెప్పాను. పేతురు, ఇదిగో మేము మాకు కలిగిన విడిచిపెట్టి నేను వెంబడించుమనగా 1:26 నుంచి అండి. మొదటి అధ్యాయం స్వామి. 1:26. అవును. 6వ నెలలో గాబ్రియల్ దేవదూత గలీలోని నజరేతన్ ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తులారా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వల్ల నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యం అంతం లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానిని ఇది ఎలాగ జరిగినని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక
పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యం ముందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది. గుడ్రాలు అనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకం కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలు, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతటా దూత ఆమె యుద్ధ నుండి వెళ్ళెను. ఇంకా చదవాలన్నా సరే మేడం? థ్యాంక్ యూ సార్, చదివి వినిపించిన దేవుని వాక్యాన్ని బట్టి మీకు వెల్కమ్. దేవుని వాక్యాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ యొక్క దైవ సందేశం అంశంలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు స్పెషల్ మెసేజ్ ద యాటిట్యూడ్ ఆఫ్ ది మేరీ. దాని గురించి మన మధ్యలో వాక్యం చెప్పడానికి ఒక ఐదుగురికి అవకాశం ఇచ్చి ఉన్నాము. అందులో మొదటిగా సహోదరి గ్రేస్ గీతిగా గారు, హైదరాబాద్ డివిజన్. వారు దేవుని యొక్క సందేశము అంశం ఏమిటంటే ద యాటిట్యూడ్ ఆఫ్ ది మేరీ. దాని గురించి సందేశం ఇవ్వవలసిందిగా మీకు సమయాన్ని ఇస్తున్నామండి. గ్రేస్ గీతిగా గారు. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. సార్ వినిపిస్తుంది కదండి సార్ నేను మాట్లాడేది? వినిపిస్తుంది మేడం, వినిపిస్తుంది మేడం. అండ్ స్క్రీన్ కూడా షేర్ అవుతుంది కదండి సార్? అవుతుంది మేడం, అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. Good evening to all the wonderful men and women of God. So I greet you all in the name of my Lord and Savior Jesus Christ, who also happens to be the Lord and Savior of Mary, about whom we are studying today. So ఈరోజు మనకి ఇచ్చిన టాపిక్ ద యాటిట్యూడ్ ఆఫ్ మేరీ. సో వీ హ్యావ్ రెడ్ ద వర్సెస్ ఫ్రమ్ 26 to 38 ఇన్ చాప్టర్ 1 ఆఫ్ లూక్. సో ఇందులో ఏంజల్ గ్యాబ్రియల్ మేరీ దగ్గరికి రావడము, ఆ సన్నివేశాన్ని మనం ఇక్కడ చూసాము. సో మేరీ అన్న వర్డ్ ఆర్ మేరీ అనే క్యారెక్టర్ మనకి క్రిస్మస్లో డెఫినెట్గా వేరెవర్ we celebrate Christmas at home or church or in any congregation, definitely we discuss about her, we think about her, we talk about her. In fact, many people give Mary as a name to their children. Statistics చూస్తే this is the 7th most popular name in the US, and there are about 2.16 million Marys by the year 2023 only in US. సో మన వరల్డ్ అంతా ఒకవేళ అనుకుంటే మేబీ 10 million మీన్స్ 100 crores ఆఫ్ మేరీస్ ఈ భూ ప్రపంచం మీద మేబీ దే హ్యావ్ లివ్డ్ ఆర్ లివింగ్, అండ్ వీ డోంట్ నో హౌ మెనీ మేరీస్ ఆర్ yet to be born. So Mary is the most common name in Christian households. And not only that, today, as we are discussing and studying about Mary, the mother of Jesus Christ, let us see how the world has named her. మేరీకి మనం చాలా పేర్లు ఇచ్చారు. షీఈస్ కాల్డ్ వర్జిన్ మేరీ, మదర్ ఆఫ్ గాడ్, అవర్ లేడీ, హోలీ వర్జిన్, మడోనా, కాజ్ ఆఫ్ అ జాయ్, మదర్ ఆఫ్ మర్సీ, గాడ్ బేరర్. So many names we have given to her, and today also we are going to think so many things or discuss so many things about her. But then I was pondering, what if Mary was in our Zoom meeting today and introduce herself? How would Mary introduce herself? That was what I was thinking. How do we know how Mary will introduce herself? Like, మేరీ గురించి మనకి ఎలా తెలుసు? షీ డెంట్ కీప్ ఎనీ జర్నల్. తనేమి డైరీ రాయలేదు, ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టుకోలేదు. దేర్ వాజ్ నో సచ్ థింగ్స్ ఎట్ దట్ టైమ్, అండ్ వీ డోంట్ నో హౌ మచ్ ఎడ్యుకేటెడ్ షీ ఈజ్ ఆల్సో. బట్ వెన్ వీ సీ ద గాస్పుల్ ఆఫ్ లూక్, we know that Luke అంటే డాక్టర్ Luke, who traveled with Paul in his missionary journeys and all. So he was not a direct disciple of Jesus Christ, but he writes the nativity and many things like, అంటే తను పూసగుచ్చినట్లుగా, యాజ్ ఇఫ్ హీ వాస్ దేర్ ఇన్ దట్ సీన్ అన్నట్లుగా చాలా డీటెయిల్డ్గా రాస్తాడు. వెన్ కంపేర్డ్ టు ద అదర్ గాస్పుల్స్, లూక్ ఇస్ మోర్ లైక్, ఫర్ ద లేమన్ పీపుల్, we can read and we can go and immerse ourselves into that scene. అంత బాగా రాయగలుగుతాడు లూక్. You know why? It is because Luke writes this based on the inputs given from Mary and other disciples. అది మనం లూక్ 1st chapterలోనే చూడొచ్చు.
అక్కడ ఏం రాస్తారంటే సెకండ్ వర్స్లో ఉంటుంది, జస్ట్ యాజ్ దోస్ హూ ఫ్రమ్ ద బిగినింగ్ వే ఐ విట్నెసెస్ అండ్ మినిస్టర్స్ ఆఫ్ ద వర్డ్ డెలివర్డ్ దెమ్ టు అస్. అంటే బిగినింగ్ నుంచి ఐ విట్నెసెస్. సో బిగినింగ్ నుంచి ఐ విట్నెసెస్ అంటే ఎవరు? యా, డిసైపుల్స్ వర్ దేర్ అండ్ సమ్ మోర్ ఫాలోవర్స్ ఆర్ దేర్. బట్ ద వెరీ ఫస్ట్ మూమెంట్ నుంచి ఐ విట్నెస్ ఎవరు అని అంటే మేరీ. మేరీ ఈజ్ ద ఫస్ట్ eyewitness, and we can say she's not just an eyewitness, she's the one who experienced Jesus Christ in her life more than anybody else at that time. So ఈ ఫస్ట్ సెకండ్ థర్డ్ చాప్టర్స్లో మనం నేటివిటీ, జీసస్ క్రైస్ట్ పుట్టడము, ఆ తర్వాత సీన్స్ అన్ని మనం చూసినప్పుడు వీ కెన్ హియర్ ద వాయిస్ ఆఫ్ మేరీ హిడెన్ బిహైండ్ ద వర్డ్స్ ఆఫ్ డాక్టర్ లూక్. So let us see today what Mary wants to say about herself. So ఈ రోజు passage మనం చదివితే we can see there in the last verse. అందులో ఏమనుందంటే, and Mary said, behold the handmaid of the Lord, be it unto me according to thy word. So ఇక్కడ how is Mary introducing herself or telling about herself to Gabriel? అంటే the handmaid of the Lord. That is the word she uses for herself. Today we are telling she's mother of Jesus Christ, she's Virgin Mary, she's Our Lady. So many things we are attributing, but she prefers to say, I am the handmaid of the Lord. అసలు ఈ handmaid of the Lord అంటే ఏంటో చూద్దామా? There are different words used when translated from the original text. కొన్ని ట్రాన్స్లేషన్స్లో ఏముందంటే మెయిడ్ సర్వెంట్ ఉంది, బాండ్ సర్వెంట్, లార్డ్స్ సర్వెంట్, బాండ్ సర్వెంట్ అండ్ బాండ్ స్లేవ్. సో ఒరిజినల్ హీబ్రూ టెక్స్ట్ నుంచి తీసుకున్నప్పుడు వాళ్ళు అండర్స్టాండ్ చేసుకునే కొద్దీ దే ట్రాన్స్లేటెడ్ ఇన్ డిఫరెంట్ వర్షన్స్. లైక్ లేటెస్ట్ వర్షన్స్ దే ఆర్ సేయింగ్ లైక్ బాండ్ స్లేవ్. NASB 95 లేటెస్ట్లో చూస్తే బాండ్ స్లేవ్. తెలుగులో అంటే షీఈస్ నాట్ జస్ట్ అ సర్వెంట్. ఇక్కడ NIVలో KJVలో హ్యాండ్ మేడ్ అని ఉంది. అంటే సంబడి హూ ఈస్ ఆల్వేస్ అవైలబుల్ టు హిస్ ఆర్ హర్ మాస్టర్. ఇక్కడ చూస్తే మనం ఫీమేల్ హ్యాండ్ మేడ్స్ అనేవి వి సీ ఇన్ ద బైబిల్ కదా, ఇన్ ద హిస్టరీ. సారా హ్యాడ్ అ హ్యాండ్ మేడ్, హాగర్. ఈవెన్ లేయా హ్యాడ్ ఎ హ్యాండ్ మేడ్, జిల్ఫా. రేచల్ హ్యాడ్ ఎ హ్యాండ్ మేడ్, బిలా. అంటే హ్యాండ్ మేడ్స్ ఎట్లా అంటే దే ఆర్ లైక్ బాండ్ అనమాట. వాళ్ళు దే కెనాట్ లైక్ ఓకే ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఐమ్ నాట్ గోయింగ్ టు వర్క్ హియర్ అని వాళ్ళు వెళ్ళటానికి లేదు. ఫ్రమ్ బర్త్ టిల్ డెత్ they are servants to their masters, they are slaves to their masters. Whatever their masters say, they have to obey. There's no I'm sorry, I can't do this అంటానికి లేదు. They have to do it. ఎంతవరకు వాళ్ళు చేయాలంటే we see from these three ladies, Hagar, Jilpah and Bilhah, they bore children for their mistresses. And Jilpah and Bilhah, when they bore children to their mistresses, they become the children of their mistresses. Like Leah and Rachel children అయిపోతారు వాళ్ళు. So to that extent, they have to be obedient to their mistresses. And here we see Mary using that same word, handmaid. Excuse me. So that is what Mary wants us to talk about. She says, be it unto me according to thy word. Whatever God wants, she wants to do. Before marriage, she became pregnant. And then during pregnancy, she had to walk to Bethlehem. And then she had to run away to Nazareth. And then we can't imagine what she went through when Jesus died on that cross. So she completely surrendered herself to God. So today I want to conclude saying, yeah, let us also be like that Mary and say, be it unto me according to thy word. Thank you. Thank you, sir, for this opportunity. ప్రైజ్ లార్డ్ మేడం.
చాలా చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని వినిపించిన గ్రేస్ గీతిక గారికి దేవుని నామాన వందనాలు తెలియజేసుకుంటున్నాం. చాలా చక్కగా చెప్పారు మేడం మేరీ గారి గురించి. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వినిపించిన గ్రేస్ గీతిక గారికి దేవుని నామాన మరి ఒకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక పాట విందామండి. ఇందాక మొదటి పాట పాడటానికి మిస్సెస్ రియా గారు రాలేదు. ఒకవేళ వచ్చినట్లయితే మరి ఒకసారి వాళ్ళకి అవకాశం ఇస్తున్నాము. ఎందుకంటే ఇందాక సహోదరి షైని గారు పాట పాడారు కాబట్టి మరి ఒక్కసారి రియా గారు వచ్చినట్లయితే రెండవ పాట కింద వాళ్ళు పాడటానికి మరి ఒకసారి అవకాశం ఇస్తున్నాము. వచ్చారండి డాక్టర్ ఆఫ్ బ్రదర్ ఎలీషా గారు, హైదరాబాద్. రాలేదనుకుంటా అండి. ఓకే సార్. నెక్స్ట్ ఇంకొక పాట మన మధ్యలో ఇంకెవరన్నా సిద్ధపడిన వారు పాట పాడగలరా? ఎవరన్నా పాట పాడటానికి ఒక అవకాశం ఇస్తున్నాం మీకు. సార్ నేను స్వామిదాస్ సార్ పాడొచ్చా? సార్ పాడండి సార్, పాడండి. సార్ మంచి అందరు ప్రైజ్ లాడ్ సార్. సియోన్ గీతంలో హెబ్రోన్ సంఘము 11వ పాట. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించేదన్, యేసు గొర్రె పిల్లను పోయదను తన వెంట. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించేదన్, యేసు గొర్రె పిల్లను పోయదను తన వెంట. పచ్చిక పట్లకు మచ్చికతో నడుపున్, స్వచ్ఛ జలము చెంత నిచ్చును విశ్రాంతి. పచ్చిక పట్లకు మచ్చికతో నడుపున్, స్వచ్ఛ జలము చెంత నిచ్చును విశ్రాంతి. ముందు ముందు వెళ్ళుచు పొందుగా రక్షించు నన్ను, తన మాధుర్య స్వరంబున తనివి తీర్చును. ముందు ముందు వెళ్ళుచు పొందుగా రక్షించు నన్ను, తన మాధుర్య స్వరంబున తనివి తీర్చును. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించేదన్, యేసు గొర్రె పిల్లను పోయదను తన వెంట. మరణలోయ ద్వారా సరిగా నడిపించును, అడవి భయములెల్లా ఎడబాపి రక్షించున్. మరణలోయ ద్వారా సరిగా నడిపించును, అడవి భయములెల్లా ఎడబాపి రక్షించున్. అట్టి ఒత్తి కట్టి గాయాలెంతో ఆదరించును, వింతగు ఆయన ప్రేమ సేవల సంతోషింతును. హత్తి ఒత్తి కట్టి గాయాలెంతో ఆదరించును, వింతగు ఆయన ప్రేమ సేవల సంతోషింతును. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించేదన్, యేసు గొర్రె పిల్లను పోయదను తన వెంట. శత్రుల ముందహరం సంసిద్ధము చేయును, నా గిన్నె నిండించి పొర్లి పారాజేసి. శత్రుల ముందహరం సంసిద్ధము చేయును, నా గిన్నె నిండించి పొర్లి పారాజేసి. కడిగే శుద్ధి చేసి ఆత్మదానమిచ్చేను, వడిగా ఆయన సాయమున జయమున వెళ్ళెదను. కడిగే శుద్ధి చేసి ఆత్మదానమిచ్చేను, వడిగా ఆయన సాయమున జయమున వెళ్ళెదను. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించేదన్, యేసు గొర్రె పిల్లను పోయదను తన వెంట.
యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించేదను. యేసు గొర్రె పిల్లను పోయదను తన వెంట. ప్రైజ్ లార్డ్ బ్రదర్ అందరికి. బ్రదర్ అందరికి ప్రైజ్ లార్డ్. చేస్తున్నాడండి. థ్యాంక్ యూ స్వామిదాస్ గారు, థ్యాంక్ యూ. వెల్కమ్ వెల్కమ్. ప్రైజ్ లార్డ్ సార్. వెల్కమ్ సార్. యా చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ గారు మరి పక్కకి వెళ్ళినట్టున్నారు. ఎనీవే, నెక్స్ట్ ఈ యొక్క యాటిట్యూడ్ ఆఫ్ మేరీ పైన తమ యొక్క ఆలోచనల్ని మనతో పంచుకోవడానికి సిస్టర్ విజయలక్ష్మి గారు సిద్ధంగా ఉన్నారు. ఈ సమయాన్ని మనం సిస్టర్కి అప్పగిద్దాం. ఓకేనండి? ఓకే, థ్యాంక్ యూ సార్. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. నా వాక్యాన్ని స్టార్ట్ చేసే ముందు ఒక్క విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈరోజు మచిలీపట్నం డివిజన్ తరఫున సెమీ క్రిస్మస్ విజయవాడలో జరిగింది. ఎంతో అద్భుతంగా, ఆశ్చర్యకరంగా చాలా బాగా జరిగింది. అది మన అందరికీ, సభ్యులందరికీ తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను. దేవుని నామానికి మహిమకరంగా, మనకందరికీ ఆశీర్వాదకరంగా జరిగినందుకు మరొక్కసారి దేవాది దేవునికి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఇకపోతే ఈరోజు మనము మరి ఈ విధంగా ఏర్పాటు చేసిన ఇజ్రాయెల్ గారికి కలిగిన ఆలోచనను బట్టి ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు మనం కన్యా మరియ గారి గుణ లక్షణాలని, ఆమె ఆలోచనలు, మరి విషయాల పట్ల, మరి దేవుని పట్ల, ధర్మశాస్త్రం పట్ల ఆవిడకున్న వైఖరి, ఈ అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరియమ్మ గారి గురించి మనము మత్తయి సువార్త, లూకా సువార్తల్లో, సార్ వినబడుతుంది కదండి? మత్తయి సువార్త, లూకా సువార్తల్లో యేసుక్రీస్తు జననం గురించిన వివరాల ద్వారా రాయబడింది. యేసుక్రీస్తు ఈ లోకానికి రాక మునిపే 700 సంవత్సరాల పూర్వమే ప్రవక్తల ద్వారా ప్రవచింపబడింది ఆయన జననం గురించి. ఉదాహరణకి మనం రెండు విషయాలు మనం ప్రస్తావించుకుందాము. ఒకటి యెషయా గ్రంథము 7:14లో, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కనను, అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టబడును అని రాయబడింది. అలాగే మీకా 5:3లో కూడా, బెత్లెహేము ఎఫ్రాతా, నా కొరకు ఇజ్రాయేలీల్లో ఏలబోవాడు నీలో నుండి వచ్చును అని రాయబడింది. కాబట్టి ఆ కాలం నాటి ప్రజలు మరి మెస్సయ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్న సందర్భం. ఆ తర్వాత రెండో విషయం ఏంటంటే, మన పాత నిబంధనకి కొత్త నిబంధనకి, సార్ వినపడుతుందా సార్? వినపడుతుంది. ఎవరో మ్యూట్ చేసుకోలేదు, అందుకే డిస్టర్బెన్స్ అవుతుంది. థ్యాంక్ యూ. పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్య ఒక 400 years ఆఫ్ డార్క్ పీరియడ్, మరి చీకటి యుగము గడిచింది. అంతకు ముందు మరి ప్రజలతో మాట్లాడిన దేవుడు, అలాగే దేవదూతల ద్వారా, ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు 400 years ఆఫ్ సైలెన్స్ తర్వాత మరి గాబ్రియేలు దూత ద్వారా యోసేపునకు ప్రదానం చేయబడిన కన్యక అయిన మరియకు ప్రత్యక్షమయ్యి మరి దేవుని ద్వారా, ఆయన దూత ద్వారా మాట్లాడడం జరిగింది. ఎంత గొప్ప ధన్యత మరియ గారికి. 400 years ఆఫ్ సైలెన్స్ తర్వాత దేవుడు మళ్ళీ మానవుని గుర్తు చేసుకొని మాట్లాడిన సందర్భం. ఈ చదవబడిన వాక్యంలో మరియకి మరి ఇంత ఆధిక్యత, అర్హత మరి ఆవిడికి ఎలా ఇవ్వబడింది అనేది మనం చదివిన వాక్యాల్లోనే ఉంది. అవి ఒకసారి చూసుకుంటే గనక, దయాప్రాప్తురాలు, దేవుని వలన కృప పొందెను, పరిశుద్ధాత్మ ఆమె మీదకు వచ్చెను, సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముకొనెను, ప్రభుని దాసురాలు, స్త్రీలలో ఆశీర్వదింపబడినది, ఆమె ధన్యురాలు. ఇవన్నీ కూడాను మనం చదివిన పాఠ్యభాగంలో ఉన్నాయి. ఇంత గొప్ప ధన్యత, అభిషేకము ఆమె మీద ఉండడానికి ఆవిడలో ఎలాంటి గుణ లక్షణాలు ఉన్నాయి, ఆవిడ ఇన్నర్ పర్సనాలిటీ ఏంటి అనేది ఒక్కసారి మనం తెలుసుకోవడానికి, ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఒక లక్షణం అయితే పరిశుద్ధత. షీ వాజ్ ప్యూర్ అండ్ హోలీ. స్వచ్ఛంగా మరి పరిశుద్ధత కలిగిన జీవితము ఆవిడ జీవించినట్లుగా మనము చూస్తూ ఉంటాం. అది ఎక్కడ కనబడుతుందంటే, దేవదూతతో మాట్లాడేటప్పుడు, ఇది ఎలా సాధ్యం, నేను పురుషుని ఎరగని దాన్ని, ఆవిడ ఎంత పరిపూర్ణంగా, స్వచ్ఛంగా మరి ఆవిడ ఉన్నది అనేది ఆ మాటను బట్టి అర్థమవుతుంది. అలాగే
పరిపూర్ణ విధేయత. ఎప్పుడైతే దేవదూత చెప్పిందో కంప్లీట్ గా సరెండర్ అయిపోయారు. సరెండరెన్స్ ఆవిడకు ఉన్న గుణ లక్షణాల్లో ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత షీ యాక్సెప్టెడ్ గాడ్స్ విల్. దేవుని మాట మీద, ఆయన ఉద్దేశం మీద నమ్మకం కలిగి ఉంది. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను, ఆ దేవుని యొక్క ఉద్దేశం ఆమెను గ్రహించినదై ఉన్నది. అలాగే షీ యాక్సెప్టెడ్ గాడ్స్ వర్డ్. ధర్మశాస్త్రం గురించి, దేవుని గురించి, లేఖనాల గురించి, మరి ప్రవచనాల గురించి తెలియడమే కాకుండా వాటి గురించిన పూర్తి అవగాహన కలిగిన లక్షణాలు గల స్త్రీగా ఉన్నది. అలాగే షీ ప్రైజ్డ్ గాడ్. దేవుని స్తుతించి ప్రార్థించి ఆరాధించే బిడ్డగా మరి ఆవిడ ఉన్నట్లుగా మనకి కనపడుతుంది. మరి నాకు ఇదంతా మెడిటేట్ చేసేటప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. యూదా స్త్రీలలో, అంటే యేసుక్రీస్తు వారు మరి కన్య మరియ ద్వారా యూదా ప్రజల్లో నుంచి, అలాగే మరి బెత్లెహేం ఎఫ్రాతా ఆ ప్రాంతం నుంచి పుడతారు అని అన్నప్పుడు, అసలు యూదా స్త్రీలందరూ కూడాను ఆ కుటుంబాలు వారి కుటుంబంలో నుంచి యేసుక్రీస్తు రావాలని, వారికి ఆడపిల్లలు కావాలని కోరుకొని ప్రార్థన చేసుకునేవారేమో. పుట్టిన ఆడపిల్లల్ని చాలా పవిత్రంగా, చాలా చక్కగా మరి హోలీగా పెంచి ఉంటారేమో అన్నట్లు అనిపించింది అనమాట. వాళ్ళ ప్రేయర్ పాయింట్స్ లో అదొకటి ఉండుండదేమో అన్నట్లు అనిపించింది. ఈ లక్షణాలు కలిగిన అన్ని లక్షణాలు కలిగి ఉన్నారు కాబట్టే మరి దేవుడు మరి 400 years ఆఫ్ సైలెన్స్ తర్వాత మరియ గారిని ఎన్నుకొని మరి ఆ విధంగా మరి ఆవిడ ద్వారా ఆవిడ గర్భాన్ని మరి ఒక వెజల్ లాగా వాడుకొని ఈ లోకంలోనికి మన కోసం మరి రక్షకుడిని మరి ఆవిడ గర్భం రూపంలో మరి తీసుకొచ్చారని మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరియ గారి గురించిన ఆవిడకి ఇచ్చిన ఆధిక్యత, మన యేసుప్రభు వారి జీనియాలజీ ఉంది కదా, మనం మత్తయి సువార్తలో చూపించిన విధంగా అబ్రహాంకి ఇలా ఉన్నాయి కదా, తండ్రికి కొడుకు పుట్టాడు అట్లా రాసి మత్తయి 1:16 ఎలా ఉందంటే, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెనట. మరియ భర్త అయిన యోసేపును కనెను. అలాగే ఆమె ఎందుకు క్రీస్తు అనబడిన యేసు పుట్టాను. ఈ రైటింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అంటే మరియ గారికి ఇచ్చిన ఆధిక్యత కనబడుతుంది. అయితే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటి? మరి దేవుడు పుట్టారు, ఈ లోకానికి వచ్చారు మన కోసం, మన పాపాలను ఆయన మీద వేసుకొని మరి శిలువ మరణం పొంది మరి ఆరోహణమయ్యి పునరుత్థానం అయిన తర్వాత ఆరోహణమై వెళ్ళిపోయారు. ఆయన ఈ లోకానికి వచ్చిన కార్యం ఏదో పూర్తి చేసుకున్నారు. మరి ఈ లేఖనాల ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఇప్పుడు క్రీస్తు ఒక సాధారణ కుటుంబం నుంచి కన్య మరియ తన పరిశుద్ధత, సంపూర్ణ సమర్పణ, దేవుని స్తుతించే ప్రార్థించే గుణములు కలిగి దీనత్వము, విధేయత, విశ్వాసం, సేవాగుణం. ఇప్పుడు ఎలిజబెత్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ సేవాగుణం కనబడుతుంది. 6 months ప్రెగ్నెన్సీగా ఉన్నట్లుగాను ఉంటుంది. ఈవిడ గర్భవతి అయ్యి అక్కడికి ఆవిడని విజిట్ చేయడానికి వెళ్ళింది. 6 months తర్వాత మళ్ళీ 3 months అక్కడ ఉండి ఆవిడకి సేవ చేశారు. ఎంతటి సేవాగుణం! అసలు ఈవిడ కండిషన్ ఏంటి? ఆవిడకి ఎలా సేవ చేశారు? ఇదంతా గొప్పగా ఉంటుంది మనం చదువుకోవడానికి. అలాగే అవసరాలని గుర్తించి మరి అప్పటికప్పుడు మరి సహాయం చేసే గుణం. అవసరాలను గుర్తించి కానా పెళ్లి విందులో యేసుప్రభు వద్దకు వచ్చి మరి ద్రాక్షారసం అయిపోయింది అని చెప్పడే ఆ గుణాలన్నిటిని బట్టి చూస్తే ఆవిడ యొక్క గుణ లక్షణాలను బట్టే మరి యేసుక్రీస్తు దేవుడు ఆవిడని ఎన్నుకొని ఆవిడ ద్వారా మనకి మన రక్షణ కోసం యేసుక్రీస్తు వారిని ఆవిడ ద్వారా మన కోసం రప్పించడం అనేది ఇట్స్ ఏ వెరీ గ్రేట్ థింగ్. అయితే ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మనం చేయాల్సిన పరిస్థితి ఏంటి? మనం మరియ గారు ఎలాగైతే ఒక వెజల్ లాగా వాడబడ్డారో మనం కూడా ఒక పాత్రలాగా దేవుని సేవలో వాడబడ్డానికి మనం కూడా సిద్ధపడదామా? అలాగే మనం మరి ప్రభువుని మన హృదయాల్లోనికి ఆహ్వానిద్దామా? ఆయనే హృదయం అనే తలుపు వద్ద నిలబడి మనకి తడుతున్నారు. మనం ఆహ్వానిద్దామా? మనం ఆహ్వానించాలంటే మరి ఇటువంటి గుణగణాలన్నీ కూడా మనం కూడా కలిగి ఉంటే దేవుడు తప్పకుండా మనలోనికి, మన ప్రభువు మనలోకి వస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ మరి ఈ వాక్యం ద్వారా మరి మీ అందరికి మనందరం కూడాను మన సంపూర్ణ మరి క్రీస్తు స్వరూపులానికి మారి మరి నూతన సంవత్సరం కూడా వస్తుంది, క్రిస్మస్ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనం. మరి మారి మనము నూతన మగుట వలన యేసుక్రీస్తు స్వరూపంలో ఉండి అనేకులకు మాదిరిగా ఉంటూ మరి మన జీవితాలను అనేకులు మారుస్తూ, మన ప్రవర్తన ద్వారా, మన మాటల ద్వారా మరి మారుస్తూ మనం ముందుకు సాగుతూ
మరి దేవునికి మరి మన వంతు మన మనకు ఆయన ఇచ్చిన సేవా భారాన్ని మనం కూడా కలిగి ఉందాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మన ఈ మాటలను మన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలింపజేయను గాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అండి. థ్యాంక్ యూ. దేవుని యొక్క వాక్యాన్ని వినిపించిన సహోదరి విజయలక్ష్మి గారు, గుంటూరు, దేవుని నామాన్ని మరి ఒకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని వివరించారు. ఇప్పుడు మరి ఒక పాట మనం పాడుకోవటానికి సిద్ధపడదామండి. ఈ యొక్క పాటకి ఎవరన్నా, మూడవ పాటకి ఎవరన్నా పాడటానికి సిద్ధపడిన వారు ఎవరన్నా ఉన్నట్లయితే మీకు ఈ అవకాశం ఇస్తున్నాం పాట పాడటానికి. ఎవరన్నా పాట పాడగలరా? నేను పాట పాడతా బ్రదర్. ఒక చిన్న పల్లవి, ఒక చరణం పాడతాను. ఓకేనా? షూర్ సార్ పాడతారు. చాలా మంది రెడీగా ఉన్నారు. వరప్రసాద్ కూడా ఉన్నారు. ఆయన కూడా అవకాశం ఇద్దాం తర్వాత. అందుకని ఒకటే పల్లవి, ఒక చరణం పాడతాను. జననమునొందెను జయ యేసు, జయ గీతములు పాడుడి. జననమునొందెను జయ యేసు, జయ గీతములు పాడుడి. ఆ ఆ ఆ గొర్రెల కాపరులకు దూత గొప్ప వార్తను తెల్పెనట. గొర్రెల కాపరులకు దూత గొప్ప వార్తను తెల్పెనట. జననమునొందెను జయ యేసు, జయ గీతములు పాడుడి. జననమునొందెను జయ యేసు, జయ గీతములు పాడుడి. ఆ ఆ ఆ థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సార్. చక్కగా పాట పాడి వినిపించిన ఇజ్రాయెల్ గారికి దేవుని వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మరి ఒక మెసేజ్ మనం విందామండి. మన మధ్యలో ఉన్న షైని గారు, డాక్టర్ ఆఫ్ మధు గారు దేవుని యొక్క వాక్యాన్ని కొద్దిసేపు పంచుకుంటారు. షైని గారికి సమయాన్ని ఇస్తున్నారు. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. am I audible? ఓకే. ఓకే. దేవాది దేవుని అవకాశాన్ని ఇచ్చిన దాన్ని బట్టి దేవుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనం ఈ 10 minutes షార్ట్ మెసేజ్ని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన మా యేసయ్య, శ్రేష్టమైన మీ నామానికి స్తోత్రాలు. ఈ యొక్క సాయంకాల సమయంలో క్రిస్మస్ మేము సెలబ్రేట్ చేసుకుంటుండగా ఈ మీటింగ్లో ఉన్న మా అందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మాట్లాడుచున్న నా ద్వారా మీరు మాట్లాడండి, నన్ను బూరగా మీరు వాడుకోండి అయ్యా. ప్రాణాత్మ దేహాలతో నీకు లొంగిపోతుండగా మీరే మీ సహాయమును దయచేయండి. వినుచున్న మా అందరి హృదయాలు మీరు తెరవండి. నజరేయుడైన యేసయ్య నామంలో ఈ మనం అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఐ విష్ యూ వెరీ హ్యాపీ క్రిస్మస్. ద యాటిట్యూడ్ ఆఫ్ మేరీ అనే ఒక షార్ట్ మెసేజ్ కొరకు ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. ఐ ఎస్పెషలీ థ్యాంక్ ఇజ్రాయెల్ అంకుల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. దేవుని పరిచర్య నేను ఈ విధంగా ఆన్లైన్లో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి నాకు ఇచ్చిన ఈ అవకాశం కొరకై నేను దేవుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. అయితే యాటిట్యూడ్ ఆఫ్ మేరీ టైటిల్ విన్నప్పుడు ఐ వాజ్ సో ఇంట్రెస్టెడ్ అనిపించింది నాకు. మేరీ గురించి మాట్లాడాలి అని అన్నప్పుడు దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రభు యొక్క వాక్యాన్ని ఇప్పుడు పంచుకోవడానికి దేవుని చూపిన కృపను బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నాను. అయితే మేరీని మనం లూక్ 1st chapter 27th verse చూడొచ్చు. దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా అని. తన నేమ్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఆ కన్యక పేరు మరియా అని మనం చూస్తాం. అయితే మనందరికీ మేరీ గురించి తెలుసు. షీజ్ హోలీ విమెన్ ఆఫ్ గాడ్.
తను వర్జిన్ మేరీ అని చెప్తాము, జీసస్ మదర్ అని చెప్తాము. అయితే దేవుడు ఈ దినం ఒక కొత్త కోణంలో మనతో మాట్లాడనై ఉన్నాడేమో, అందుకని ఇన్ని షార్ట్ సర్మన్స్ ఇంతమంది ద్వారా దేవుడు మాట్లాడడానికి, వినడానికి మనకి అవకాశం ఇచ్చాడు. అయితే మేరీ గురించి ధ్యానం చేస్తా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన కొన్ని అంశాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. లూక్ 1st చాప్టర్ 28 to 38 వర్సెస్ వరకు 10 వర్సెస్ మనం చూస్తే మేరీ గురించి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే షీ యాక్సెప్టెడ్ ద రోల్. ఆ రోల్ చేయడానికి నో విమెన్ కమ్స్ ఫార్వర్డ్. సో ఆ రోల్ దేవుడు తనకి ఏదైతే రోల్ ఇచ్చాడో తను అది ఫుల్ఫిల్ చేయడానికి షీఈస్ ఫిట్ అని దేవునికి అనిపించింది కాబట్టే దేవుడు మేరీని ఎన్నుకున్నాడు అని నేను నమ్ముతున్నాను. షీ బికేమ్ అ మోడల్ ఆఫ్ ఫెయిత్. ఆమెను ఎందుకు ఇప్పుడు ఆమెను అంత ఇంపార్టెన్స్ ఇచ్చి మనం చూస్తున్నాము అని అంటే, ఆమె మోడల్ ఆఫ్ ఫెయిత్ గా ఎలా మారింది అంటే, ఆమె ఒక హోలీ విమెన్ కాబట్టి దేవుడు ఫిట్ అనుకొని ఆమెకి ఇచ్చాడు. అయితే ఫస్ట్ ది యాటిట్యూడ్ ఆఫ్ మేరీలో మనం ఫస్ట్ ది చూసుకుంటే మేరీలో మనం ఫెయిత్ చూస్తామండి. యాటిట్యూడ్ ఆఫ్ ఫెయిత్ ఫస్ట్ లూక్ 1st చాప్టర్ 38 వర్స్ లో ఉంటది. దానిలో గాడ్స్ ప్లాన్ ని మేరీ యాక్సెప్ట్ చేసి ఫుల్ గా దేవుని యొక్క ప్లాన్ ని ట్రస్ట్ చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. సో అది ఒక ఫస్ట్ యాటిట్యూడ్ ఆఫ్ ఫెయిత్. నెక్స్ట్ ద సెకండ్ వన్ వచ్చి లీడర్షిప్ యాటిట్యూడ్ చూస్తాం మనం మేరీలో. కానా వెడ్డింగ్ ఉంటది కదండి, కానా వెడ్డింగ్ లో జాన్ 2nd చాప్టర్ లో మనం చాలా మ్యారేజెస్ లో అది మనం చదువుతూ ఉంటాం. 2nd చాప్టర్ 1 to 11 వర్సెస్ మనం చదువుతాము. సో ఆ వెడ్డింగ్ లో డూ వాట్ ఎవర్ హీ టెల్స్ యూ అని చెప్పి ఆయన డిసైపుల్స్ కి మేరీ చెప్తుంది. తను ఒక మంచి లీడర్ గా కూడా ఆమెని ఒక మంచి లీడర్ గా కూడా దేవుడు నాకు చూపించాడు. డూ వాట్ ఎవర్ హీ టెల్స్ యూ అంటే శిష్యుల్ని కమాండ్ చేసినట్టుగా మేరీ చెప్పడం మనం చూస్తూ ఉంటాము. అది ఒక సెకండ్ థింగ్. థర్డ్ వచ్చి యాటిట్యూడ్ ఆఫ్ ప్రేయింగ్. ఒక మంచి ప్రార్థనా పరురాలు కాకపోతే దేవునికి జన్మనివ్వలేదు అనేది నేను బలంగా నమ్ముతున్నాను. యాటిట్యూడ్ ఆఫ్ ప్రేయింగ్. ఆ ప్రేయింగ్ అనేది మనం ఎక్కడ చూస్తామంటే ఈ మాథ్యూ, మార్క్, లూక్ ఇవన్నీ వీటిలో కూడా మనం పరిశుధాత్మ దేవుడు మేరీతో ఏం మాట్లాడాడు, గాబ్రియేలు దూత ఏం చెప్పింది, దూత ఏ వర్తమానం తీసుకొచ్చింది, దానికి మేరీ ఎలా రెస్పాండ్ అయింది అని గాస్పెల్స్ లో చూస్తాము. అయితే యేసయ్య అసెన్షన్ టైంలో, దేవుడు పరలోకానికి ఆరోహణమయ్యే టైంలో యాక్ట్స్ 1st చాప్టర్ 14th వర్స్ లో అది ఉంటది. యేసయ్య శిష్యులతో కూడా యేసు తల్లి అయిన మరియా అక్కడ ఉండి సహవాసంలో ఉండి ఆమె ప్రార్థించడం మనం చూస్తూ ఉంటాం. ఆమె ఒక మంచి ప్రేయర్ వారియర్ గా దేవుడు ఆమెను మనకి చూపిస్తున్నాడు. యాక్ట్స్ 1st చాప్టర్ 14th వర్స్. నేను అన్ని రిఫరెన్సెస్ జస్ట్ చెప్తున్నానండి బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ టైం తక్కువ ఉండడం వల్ల నేను రిఫరెన్సెస్ చెప్తూ వెళ్ళిపోతున్నాను. ఇఫ్ ఎనీవన్ ఈస్ ఇంట్రెస్టెడ్ కెన్ ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. యాక్ట్స్ 1st చాప్టర్ 14th వర్స్ లో మనం మేరీని ఒక ప్రేయర్ఫుల్ వారియర్ గా మనం చూస్తాం, ఒక ప్రేయర్ వారియర్ గా. అండ్ దట్ ఈస్ ద థర్డ్ యాటిట్యూడ్. ఫోర్త్ యాటిట్యూడ్ వచ్చి ద యాటిట్యూడ్ ఆఫ్ డిసైపుల్షిప్ తీసుకున్నట్టు మనం చూస్తాం. జాన్ 19th చాప్టర్ 25th వర్స్ లో అది ఉంటది. దేవుడు సిల్వకి అప్పగించబడినప్పుడు మేరీ క్రాస్ దగ్గర నుంచొని, షీ వాజ్ స్టాండింగ్ నియర్ ద క్రాస్ డ్యూరింగ్ హిస్ క్రూసిఫిక్షన్. దేవుడు సిల్వ వేయబడుతున్న సమయంలో ఒక తల్లిగా ఆమె ఎంత వేదన అనుభవించి ఉంటది అనేది ఆలోచన చేస్తా ఉన్నప్పుడు, అటువంటి సమయంలో కూడా ఆమె యేసయ్యను విడిచిపెట్టకుండా తన సహవాసులతో కూడా అక్కడ ఉన్నట్టు మనం చూస్తాం ఇన్ జాన్ 19th చాప్టర్ 25th వర్స్. సో ఇవన్నీ ఆమెలో ఉన్న యాటిట్యూడ్స్ గా పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధిస్తున్నాడు. అండ్ చాలా ప్రాముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే లూక్ 1st చాప్టర్ లోనే 46th వర్స్ నుంచి మేరీ మాట్లాడడం స్టార్ట్ చేస్తుందండి. అప్పుడు మరియా ఇట్లా నేను అని చెప్పి ఆ వర్సెస్ అన్ని ఒక 3 వర్సెస్ వరకు కూడా మరియా మాట్లాడుతూ ఉంటది. దానిలో 46th వర్స్ లో మేరీ చెప్తది కదా, నా ప్రాణము ప్రభువుని గణపరచుచున్నది అని చెప్తది. అక్కడ మనకి మేరీ దేవుని మ్యాగ్నిఫై చేస్తున్నట్టు మనం చూడగలుగుతాం. దేవుని ఘనపరిచే ఒక స్త్రీగా మనం మేరీని అక్కడ చూస్తాం. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అంటే ఇప్పటి వరకు
ఏ కాంటెక్స్ట్ లో మేరీ ఎలా ఉంది, ఆమె యాటిట్యూడ్ ఏంటి, ఏ కాంటెక్స్ట్ లో ఎలా బిహేవ్ చేసింది అని మనం చూసాము. ఇప్పుడు మేరీ ఏం మాట్లాడుతుంది, ఆమె మాట్లాడిన దాని మాటల వల్ల మనం ఏం నేర్చుకుంటున్నాం, దేవుడు మనకి ఏం బోధించిన ఉన్నాడు అనేది చూస్తున్నాము. లూక్ 1st చాప్టర్ 46, 47, 48 కంటిన్యూస్ గా 3 verses లో మేరీ మాట్లాడుతుంది. ఫస్ట్ వర్స్ లో నా ప్రాణం ప్రభువుని గణపరుస్తుందని చెప్తుంది. షీఈ్ మ్యాగ్నిఫైయింగ్ లార్డ్. దేవుని ఎప్పుడు కూడా నా ప్రాణం ఆమె ప్రాణాత్మ దేహాలతో ప్రభువును గణపరుస్తూ ఉంటది. సెకండ్ దానిలో 47th వర్స్ హ్యూమిలిటీని ఎక్స్ప్రెస్ చేస్తుంది. సో తన దాసురాలి దీన స్థితిని కటాక్షించాడు దేవుడు అని చెప్తుంది. అంటే ఇంత భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుని నా గర్భంలో నేను మోయడానికి నేను ఎంత యోగ్యురాల్ని కానప్పటికీ దేవుడు నాకు ఎంత అవకాశం ఇచ్చాడు అని చెప్పి తన దీన స్థితిని కటాక్షించాడు అని చెప్పి ప్రభువుని తను స్తుతిస్తూ ఉంటది. అక్కడ మనకి హ్యూమిలిటీ కనిపిస్తూ ఉంటది మేరీలో, అదొక క్యారెక్టర్. 48th వర్స్ లో నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తుంది అని చెప్తుంది. సో తన దేవుని తన సొంత రక్షకునిగా అంగీకరించింది అని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. మేరీ నా ఆత్మ రక్షకుని అంగీకరించింది అంటే దేవుని రక్షకునిగా ఆమె అప్పటికి షీ హ్యాడ్ సాల్వేషన్, ఆమె రక్షణ కలిగి ఉన్నట్టు దాని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. నా రక్షకుడు అని దేవుని అంగీకరిస్తుంది, నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తుంది అని చెప్తుంది. సో దట్ ఇస్ 48th వర్స్, లూక్ 1st చాప్టర్ 48th వర్స్. సో అక్కడ ఆమెకి సాల్వేషన్ ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ఇవన్నీ ఆమె మాటల ద్వారా కూడా దేవుడు మనకి ఇవన్నీ బోధిస్తా ఉన్నాడు. అయితే ఫైనల్ గా మేరీని మనం ఎక్కడెక్కడ చూస్తామంటే, మనం రక్షింపబడినప్పుడు ప్రతి సండే చర్చ్ కి వెళ్తామని, దేవునితో గడుపుతాం, ప్రార్థిస్తాం, బైబిల్ చదువుతామని, ఇలాంటివన్నీ దేవునితో ఒక కవినెంట్ మనం చేసుకుంటాం. తర్వాత అవి పాటించేవారు ఉంటారు, పాటించని వారు కూడా ఉంటారు. అయితే ఆ కవినెంట్ మేరీ తన లైఫ్ లో నెరవేర్చిందండి. దేవుని విషయంలో తను ఏదైతే కవినెంట్ చేసుకుందో, మేబీ తను రక్షింపబడతా ఉన్నప్పుడు తను ఒక కవినెంట్ చేసుకుని ఉండొచ్చు. నా రక్షకుడు అని తను యాక్సెప్ట్ చేసింది అంటే దేవునితోనే నేను జీవితాంతం గడపాలి అని ఆమె అనుకుని ఉండొచ్చు, ప్రాణం పోయేంత వరకు యేసయ్యతోనే ఉండాలని. సో ఆయన జనన మరణ పునరుద్ధానాలు కూడా ఆమె ప్రచురపరిచింది. జీసస్ బర్త్ లో ఆమె రోల్ ఉంది, జీసస్ క్రూసిఫిక్షన్ లో ఆమె రోల్ ఉంది, జీసస్ రెసరెక్షన్ లో కూడా ఆమె రోల్ ఉంది. జీసస్ కి బర్త్ ఇచ్చింది మేరీ, జీసస్ క్రూసిఫిక్షన్ లో ఉంది, ఆయన సిల్వ యొద్ద ఉండి ఫెలోషిప్ లో ఆయన సిల్వ యొద్ద ఉండి ఆయన చూస్తా ఉండింది. రెజరెక్షన్ లో ఎలా ఉంది, ఆయన ఆరోహణం అయ్యే సమయంలో ఫెలోషిప్ లో కూడా ప్రార్థిస్తూ ఉంది. యాక్ట్స్ 1st చాప్టర్ 14th వర్స్ లో మనం చూసాం కదా, ఫెలోషిప్ లో ఉండి డిసైపుల్స్ తో ఇంకా అదర్ పీపుల్ తో అక్కడ ఉండి మేరీ ప్రేయర్ చేయడం మనం చూస్తాం. అయితే ఆయన జనన మరణ పునరుద్ధానాలు మనందరం ప్రచురించాలి అని అనుకునేవారు, పాటించేవారు ఉండొచ్చు. మేరీ దాన్ని ప్రూవ్ చేసింది అని పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధిస్తున్నాడు. దిస్ ఇస్ ద సర్మన్, షార్ట్ సర్మన్, యాటిట్యూడ్ ఆఫ్ మేరీ గురించి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రభునామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సిస్టర్ షైని గారు, చాలా చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని అందించారు. యాటిట్యూడ్ ఆఫ్ మేరీ గురించి, యాటిట్యూడ్ ఆఫ్ ఫెయిత్, యాటిట్యూడ్ ఆఫ్ లీడర్షిప్, యాటిట్యూడ్ ఆఫ్ ప్రేయర్, డిజేబుల్షిప్స్ అండ్ అలాగే మీరు ప్రతిదీ దేవుని యొక్క వాక్యాన్ని చాలా శ్రద్ధగా ధ్యానించి దేవుని యొక్క వాక్యాన్ని వినిపించిన విధానం బట్టి మరి ఒకసారి మీకు దేవుని నామాన్ని వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మరి ప్రైజ్ లార్డ్ సిస్టర్, మరి ఒక పాట పాడటానికి చూద్దామండి. రాజమండ్రి డివిజన్ నుంచి సహోదరి రాజీ గారు, రాజమండ్రి డివిజన్ రామచంద్రాపురం బ్రాంచ్, మరి ఒక పాట పాడినట్లయితే ఇంకెవరికైనా ఇద్దాం అవకాశం. ఓకే సార్, అలాగే సార్. కాబట్టి ఈ గ్రూప్ లో ఉన్న ఇంకెవరన్నా పాట పాడాలని ఆశతో ఎవరైనా ఉన్నట్లయితే సమయం తీసుకొని పాడవలసిందిగా మనం చేస్తున్నాం. వరప్రసాద్, సార్ పాడండి పాడండి. ఓకే 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 సార్, 2 చరణాలు పాడి చూసుకున్నా. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీయేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని,
బెత్లెహేములో సందడి, ఆకాశంలో సందడి, చుక్కలలో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, వెలుగులతో సందడి, మిలమిల క్రిస్మస్ అవుతుంది మెరిసే సందడి, ఇన్ఫర్మేషన్ అప్పుడు వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చక్కగా పాట పాడి వినిపించిన వరప్రసాద్ గారికి దేవుని నామమున వందనాలు తెలియజేసుకున్నాండి. అలాగే మరి యొక్క మెసేజ్కి వెళ్ళిపోదాం. 4వ మెసేజ్గా మన మధ్య నాగరాజు గారి వైజాగ్ నుంచి ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని యాటిట్యూడ్ ఆఫ్ మేరీ గురించి మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని అందించవలసిందిగా నాగరాజు గారికి సమయాన్ని ఇస్తున్నాం. నాగరాజు గారు, విశాఖపట్నం డివిజన్. మ్యూట్ లో ఉన్నారు నాగరాజు గారు. నాగరాజు గారు మ్యూట్ లో ఉన్నారు. సార్ మన వాయిస్ వినబడుతుంది సార్? వినబడుతుంది, ఇప్పుడు వినబడుతుంది. థ్యాంక్ యూ. యూ కెన్ ప్రొసీడ్. yes. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, ఈరోజు ప్రాముఖ్యమైనటువంటి సమయం చాలా విలువైంది. ఇప్పటికే సమయాన్ని చూస్తూ ఉన్నాము. నాకు ఇచ్చిన సమయంలో నేను ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నాను. అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ మొదటిగా రాజుల రాజు ప్రభులు ప్రభు దేవాదేవుడైన యేసుక్రీస్తు వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు యేసు ప్రభు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము ప్రియులారా మేరీ యాటిట్యూడ్ టువర్డ్స్ జీసస్ క్రైస్ట్ అనే అంశం మీద మనం చూస్తున్నప్పుడు మరి ముఖ్యంగా మరి యొక్క జీవితంలో యేసు ప్రభు పట్ల ఏ విధంగా ఉంది అని మనం చూసినప్పుడు ఇక్కడ ప్రాముఖ్యమైన విషయాలు మనకు అనిపిస్తూ ఉన్నాయి. నేను నేర్చుకున్నటువంటి విషయాల్లో భాగంగా ముఖ్యంగా మరియ జీవితంలో మేరీ విధేయత కలిగిన స్త్రీగా కనిపించింది. ఒబీడియన్స్ ఉమెన్, ఆమె ఒక ఒబీడియన్స్ ఉమెన్ గా కనిపించింది. అలాగే మేరీ గారు ఒక ఫెయిత్ఫుల్ ఉమెన్ గా, ఒక యేసు ప్రభు పట్ల నమ్మకం కలిగిన వ్యక్తిగా, విశ్వాసం కలిగిన వ్యక్తిగా మేరీ తన జీవితంలో యేసు ప్రభు పట్ల కనపర్చినట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగే వర్షిపుల్ ఒబీడియన్స్ ఉమెన్, మేరీ విధేయతతో కూడినటువంటి ఆరాధన ప్రభు పట్ల కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరొక పాయింట్ చూసినప్పుడు డీప్ రిఫ్లెక్షన్స్ ఆర్ ట్రెజరింగ్ ఈవెంట్స్, మేరీకి లోతైన ఆలోచన ప్రభు పట్ల ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఇక్కడ. అలా మనం చూసినప్పుడు మనం మేరీ ఒబీడియన్స్ అండ్ యాక్సెప్టెన్స్, మేరీ యొక్క విధేయత మరియు స్వీకారం ప్రభు పట్ల ఏ విధంగా ఆమె స్వీకరిస్తుంది అనే విషయాన్ని కూడా ఈ యొక్క వాక్యంలో మనం చూడగలం. ఉదాహరణకి అక్కడ దేవుని దూత గాబ్రియేలు గారు వచ్చి యేసు ప్రభు జననం గురించి చెప్పినప్పుడు మరియమ్మ అంటారన్నారు, అక్కడ తన సమ్మతిని తెలియజేసింది. మేరీ గారు తన సమ్మతిని తెలియజేసింది. ఏంజెల్ ఆఫ్ గాబ్రియేల్ వచ్చి చెప్పినప్పుడు మరియా తన యొక్క సమ్మతిని తెలియజేసింది. లూకా సువార్త 1వ అధ్యాయము 38వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ ఈ వాక్యం ఉంటుంది. మరియా, నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున జరుగునుగాక. అంటే ఆ వాక్య ప్రకారంగా ఏదైతే గాబ్రియేలుతో చెప్పిందో వెంటనే ఆమె తనకు సమ్మతించింది. తన జీవితంలో ప్రభువుని రిసీవ్ చేసుకుంది, స్వీకరించింది. ఎస్ అంటే దాన్ని అంగీకరించడం అనేది చాలా కష్టమైన పని. కానీ మేరీ
వెంటనే ఆమె స్వీకరించింది. ఆ వాక్య ప్రకారంగా నీ మాట చొప్పున జరుగును గాక అంది. ఎంత నమ్మిక చూడండి, ఎంత విశ్వాసం చూడండి. అది రిసీవ్ చేసుకోవడం చాలా కష్టం, కానీ తన యొక్క యాక్సెప్టెన్స్ ని, తన సమ్మతిని తెలియజేసింది అక్కడ. ఎందుకంటే నేను ప్రభు దాసురాలని అని అలా చెప్పుకొని తన యొక్క ఆ రిసీవ్నెస్ ని చూపించింది. అలా మనం చూసినప్పుడు రెండో అంశంకి మనం వెళ్ళినప్పుడు, మేరీ షీఈస్ ఎ ఫెయిత్ఫుల్ అండ్ ప్రైజ్ టు గాడ్. ఆమె ప్రభువుని మరి విశ్వాసంతో చూసింది, తర్వాత నమ్మకంగా కూడా చూసింది, వర్షిపింగ్ గా కూడా చూసింది. ఆ వాక్యం మనం చూసినప్పుడు ఆ ప్రియులారా, మరి దానికి ఆ ఎలిజబెత్ ను మేరీ గారు దర్శించినప్పుడు ఆ దేవుని గొప్పతనాన్ని ఆమె అక్కడ చూపించడం జరిగింది. ఆ వాక్యం మనం చూసినప్పుడు లోకాసువార్త 1వ అధ్యాయము 46, 47 వచనాల్లో ఉంటది. ఆ వచనం చూసినప్పుడు, అప్పుడు మరి ఇట్లేనను, నా ప్రాణం ప్రభువును గణపరుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించినందున. అంటే ఆమె ఎంత హ్యూమిలిటీ కలిగి ఉంది, ఎంత హంబుల్నెస్ కలిగి ఉంది, ఎంత ప్రభువుని ప్రేమిస్తుంది. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుచున్నది అని నిజంగా తన యొక్క హృదయంలో ఆ వాంఛ, ప్రభు పట్ల తనకున్నటువంటి విధేయత, ప్రభు పట్ల తనకున్నటువంటి నమ్మకం, ప్రభు పట్ల తనకున్నటువంటి ఆ యొక్క స్వేచ్ఛార్పణం కలిగినటువంటి ఆ యొక్క మాట విధానము, ఆ యొక్క హోలీ ఒబీడియన్స్, హోలీ హంబుల్నెస్ తన జీవితం పట్ల మనకు కనిపిస్తుంది ప్రియులారా. ఇంకా మనం చూసినప్పుడు మరి మేరీ తన యాటిట్యూడ్ యేసుప్రభు పట్ల చూసినప్పుడు, యేసుప్రభు గారు పుట్టినప్పుడు జరిగిన సంఘటనలో కూడా తన యొక్క ఆ హృదయంలో ఆమె భద్రం చేసుకున్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది ప్రియులారా. ఎలాగంటే లోకాసువార్త 2వ అధ్యాయం 19వ వచనంలో మనం గమనంలోకి వెళ్ళినప్పుడు, పరిశీలన చేసినప్పుడు, మరియా ఆ మాటలన్నీ, లోకాసువార్త 2వ అధ్యాయము 19వ వచనంలో మనం చూసినప్పుడు, మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో భద్రము చేసుకొని చుండెను అని ఉంది. అంటే ఎంత హోలీ ఒబీడియన్స్ చూడండి. అంటే ఏదైతే చెప్తున్నారో ఆ మాట ప్రతిదానికి కూడా ఎంత రిసీవింగ్ మైండ్, ఎంత హోలీ ఒబీడియన్స్, ఎంత తగ్గింపు జీవితం, ప్రభు పట్ల తనకున్నటువంటి విధేయత, ప్రభు పట్ల తనకున్నటువంటి నమ్మకము, ప్రభు పట్ల తనకున్నటువంటి విశ్వాసము, ప్రభు పట్ల తనకున్నటువంటి విధేయత, ప్రభు పట్ల తనకున్నటువంటి ప్రేమ, ఆ యొక్క అంటే తనకు తానుగా తగ్గించుకొని తన హృదయంలో ఆ మాటలు భద్రం చేసుకొని చూడండి. ఏమి అడగకుండా తన మాటలు అలా భద్రం చేసుకుంది. ఇంకా మనం చూసినప్పుడు లోకాసువార్త 2వ అధ్యాయము 51వ వచనంలో కూడా మనం ఆ యొక్క వచనాన్ని మనం చూసినప్పుడు, 2వ అధ్యాయము 51వ వచనంలో కూడా చూసినప్పుడు, యేసు తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రము చేసుకొని ఉంది. అంటే ప్రియులారా, నిజంగా మరియా యేసుప్రభు పట్ల ఎంత విధేయత కలిగి ఉంది, ఎంత మరి హోలీ ఒబీడియన్స్ కలిగి ఉంది, ఎంత పరిశుద్ధత కలిగి ఉంది, ఎంత నమ్మకం కలిగి ఉంది, ప్రభు పట్ల ఎంత విధేయత కలిగి ఉంది అనే విషయాల్ని మనము ఈ యొక్క భాగాల్లో మనం చూడగలం ప్రియులారా. ఇంకా మనం చూసినప్పుడు మేరీ తల్లిగా కూడా ఒక స్టేజ్ లో ఆమె ఆందోళన కూడా ఒకప్పుడు ఏర్పడింది. ఎక్కడంటే యేసు ప్రభు గారు మరి ఒక దేవాలయంలోనికి వారి తల్లిదండ్రులతో వెళ్ళినప్పుడు, యేసేపు గారు మరియ గారు వెళ్ళినప్పుడు, మరి వాళ్ళు ఆ దేవాలయంలో ఉంటున్నప్పుడే బాలుడు తప్పిపోయి బయటకు వచ్చినప్పుడు, బాలుడైనటువంటి యేసు బయటకు వచ్చినప్పుడు, మరి తప్పిపోయినప్పుడు వారు ఎతుకుతూ ఉంటారు, తల్లి ఎతుకుతూ ఉంటాడు మానవ రీతిగా. అయ్యో నా కుమారుడు ఏమైపోయాడు, ఎక్కడికి వెళ్ళాడని ఆందోళన చెందుతూ ఉంటది. తన బిడ్డ పట్ల తనకున్నటువంటి ఆసక్తిత, తన బిడ్డ పట్ల తనకున్నటువంటి కన్సర్న్, తన బిడ్డ పట్ల తనకున్నటువంటి ఆ యొక్క రెస్పాన్సిబిలిటీని అక్కడ మనం గుర్తు చేస్తున్నట్లుగా చూస్తున్నాం ప్రియులారా. ఎందుకంటే ఇది మనం చూసినప్పుడు ఒక మానవ కోణంలో తల్లి తన యొక్క బాధ్యతగా అక్కడ మనం ఎదుగుతూ ఉంది. దాన్నే మెటర్నల్ కన్సర్న్ అని కూడా మనం అనగలం. ఎందుకంటే యేసు 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తల్లిగా ఆమె ఆందోళన చెందింది. ఎందుకంటే ప్రియులారా, లోకాసువార్త 2వ అధ్యాయము 48వ వచనంలో మనం చూసినప్పుడు, యేసు తల్లి, కుమారుడా మమ్మేళ ఎంతగా చేసితివి అడుగుతున్నారు. తల్లి అడుగుతోనే అంటుంది, కుమారుడా మమ్మేళ ఎంతగా చేసితివి, ఇదిగో నీ తండ్రియు నేనును ఆందోళన పడుచు నిన్ను వెతుకుచుంటిమి అని యేసుతో చెప్పాను. చూడండి ఎంత కన్సర్న్. అయ్యో నా ప్రభు తప్పిపోతున్నాడు, నా బిడ్డ తప్పిపోతున్నాడు, నా కుమారుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏమైపోయాడు, ఏం చేస్తున్నాడో, ఎలాగున్నాడో, ఏం జరుగుతుందో, వాడు ఏం తిన్నాడో, ఏం మానాడో, వాడు చెప్పకుండా వెళ్ళిపోయాడు, వాడిని ఎలాగ మళ్ళా నేను రిసీవ్ చేసుకోవడం, ఎలాగ నా ప్రభు నా బిడ్డను నేను కాపాడుకోవాలి, నా యేసుని నేను ఎలా కాపాడుకోవాలన్నటువంటి ఆ బాధ్యత, మానవ కోణంలో ఆ మెటర్నల్ కన్సర్న్
నిజంగా మరి కొన్నట్లుగా మనం చూడగలం ప్రియులారా. ఈ రోజు మనం చూసినట్టయితే సమయం అయిపోతుంది కాబట్టి నేను ముగిస్తూ ఉన్నాను ప్రియులారా. మనం కూడా మన జీవితాల్లో మనం ఒకసారి గమనంలో పెట్టుకుందాం. మనం ఒకసారి ప్రశ్న వేసుకుందాం, ఆలోచించేద్దాం. మనం దేవుని పట్ల ఎలాంటి విధేయత కలిగి ఉన్నాం, హోలీ ఒబీడియన్స్ కలిగి ఉన్నామా? ఎందుకంటే ఫెయిత్ఫుల్ ఉమెన్ గా మరి చూసినప్పుడు తన జీవితంలో ఉంది. మనం ఎలాగున్నాం? మనం ఒక ఫెయిత్ఫుల్ సర్వెంట్ గా, ఒక ఫెయిత్ఫుల్ బిలీవర్ గా, మరి ఒక ఫెయిత్ఫుల్ మోడల్ గా, ఒక దేవుని పట్ల మనం ఏ విధంగా ఉన్నాం? మన సంఘంలో, మన సహవాసంలో, మన ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో, మరి ప్రతి దాంట్లోనూ కూడా మనం దేవుని కొరకు నమ్మకంగా ఉండే స్థితిలో ఉన్నామా లేదా? అలాగే హోలీ ఒబీడియన్స్ కలిగి ఉన్నామా లేదా అనేటువంటి కూడా మనం పరిశీలన చేసుకోవాల్సినవి ఉన్నాం ప్రియులారా. ఇంకా మనం చూసినట్టు మరి ప్రభు పట్ల తనకు లోతైనటువంటి ఆలోచన విధానం ఉంది. మనకి ఎలా ఉంది మన ప్రభు పట్ల? నా ప్రభు నా కొరకు ఏదైనా చేయగలడు. ఈ కెన్ డూ ఎనీథింగ్. నా ప్రభు కొరకు నేను సమస్తాన్ని సమర్పిస్తాను. నా ప్రభు కొరకు నేను ఏదైనా చేస్తాను. నా ప్రభువే నాకు ఆధారం, నా ప్రభువే నాకు జీవం, నా ప్రభువే నా పట్ల నన్ను విడిపించే దేవుడు, నన్ను నడిపించే దేవుడు అనేటువంటి కన్సర్న్ మన జీవితంలో కూడా కలిగి ఉండాలని ఈ రోజు మరి ఈ యొక్క వాక్యం ద్వారా మన అందరికీ కూడా తెలియజేస్తుంది ప్రియులారా. కాబట్టి మనం కూడా మరి మేరీకి దేవుని ప్రణాళికపై చాలా నమ్మకం ఉంది. ఆ ప్రణాళిక ఏంటంటే మరి ఎలిజబెత్ దర్శించినప్పుడు, ఆ గొప్పతనాన్ని కనుగొన్నప్పుడు ఆమె ప్రభువుని గనపరిచినట్లుగా ఉంది. మన జీవితంలో కూడా ప్రభువుని అట్టి రీతిగా మనం గనపరిచేవారిగా ఉన్నామా లేదా అనేటువంటి ఆలోచన చేసుకున్న వారమై ఉన్నామని ఈ సమయంలో ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు ప్రియులారా. కాబట్టి మరి ఈ విధముగా మరి యేసు ప్రభువుని మరి మేరీ తన యొక్క యాటిట్యూడ్ ని ప్రభు పట్ల ఈ విధంగా కలిగి ఉంది. మన జీవితాల్లో కూడా అటు అనుభవంలోనికి నడిపించబడాలని, అటు రీతిగా మనం కొనసాగాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ దేవునికి కూడా కృతజ్ఞత స్తుతులు వందనాలు తెలుస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అని అన్నారు. ప్రైజ్ లార్డ్ సార్. Thank you. థ్యాంక్ యూ. దేవుని వాక్యాన్ని చక్కగా వినిపించిన నాగరాజు గారికి వైజాగ్ డివిజన్ దేవుని నామాన్ని మరి ఒకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాము. చాలా చక్కగా మేరీ గారు ఎంతో విధేయత కలిగి ఉన్నారని, దేవుని యొక్క మాటను ఎంతో ఆలకించారని, ఫెయిత్ఫుల్నెస్ అలాగే కలిగి ఉన్నారని, హోలీ ఒబీడియన్స్ కలిగి ఉన్నారని ఎంతో చక్కగా దేవుని యొక్క మాటలు తెలియజేశారు. దేవుని నామాన్ని వందనాలు సార్. మరి ఒక పాట పాడుకుందామండి. ఈ సమయంలో మరి ఒకరికి పాట పాడటానికి అవకాశం ఇస్తున్నాము. ఎవరైనా సిద్ధపడిన వారు ఉంటే మరి ఒక పాట పాడవలసిందిగా ఆ యొక్క పాట సమయాన్ని మీకు అందజేస్తూ ఉన్నాం. Praise the Lord, brother. This is Emmanuel from Bombay. పాడండి సార్. ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకారాలు కామునా మహిమ క్రీస్తు ఉదయించెను రక్షణ వెలుగునీయను. మహిమ క్రీస్తు ఉదయించెను రక్షణ వెలుగునీయను. ఘోరాంధకారమున దీపంబులేక పలుమారు పడుచుండగా దుఃఖ నిరాశ యాత్రికులంతా దారి తప్పి ఉండగా మార్గదర్శివై నడిపించు వారిని ప్రభుపాద సన్నిధికి దివ్య రక్షకుడు ప్రకాశ వెలుగు ఉదయించే ఈ దారలో ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకారాలు కామునా మహిమ క్రీస్తు ఉదయించెను రక్షణ వెలుగు ఈయను. బ్రదర్ ప్రైజ్ లార్డ్ సార్. చాలా చక్కని పాట పాడి వినిపించిన ఎంఎన్ రావు గారికి, ముంబై నుంచి పార్టిసిపేట్ చేసిన ఎంఎన్ రావు గారికి దేవుని నామాన్ని మరి ఒకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇక చివరిగా మన మధ్యలో చివరి వర్తమానం చెప్పడానికి మన మధ్యలో కె సుబ్బారావు గారు, రాజమండ్రి డివిజన్, చివరిగా దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. శ్రద్ధగా దేవుని యొక్క మాటలు. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. చక్కటి వర్తమానాలు విన్నాం ఇప్పటి వరకు. ఇద్దరు సిస్టర్స్, ఒక చిన్న బిడ్డ, ఒక సహోదరుడు నాగరాజు గారు యాటిట్యూడ్ ఆఫ్ మేరీ గురించి ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ కవర్ చేశారు. అయినప్పటికీ ప్రభు సహాయంతో ఒక 2-3 సంగతులు నేను కూడా మరి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను.
ప్రభు చేస్తున్న సహాయాన్ని బట్టి ప్రభుకి వందనాలు చెల్లిస్తూ నేను స్టార్ట్ చేస్తాను. మరి చక్కటి సబ్జెక్ట్ ఇది. ఎప్పుడైతే ద యాటిట్యూడ్ ఆఫ్ మేరీ, ద యాటిట్యూడ్ ఆఫ్ జోసెఫ్ అని ఇవ్వబడిందో నాకు ఆలోచన వచ్చింది. అలాగే మరి చాలా మంది భక్తులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. వాళ్ళ యాటిట్యూడ్ కూడా ఒకసారి టువర్డ్స్ గాడ్, టువర్డ్స్ జీసస్ క్రైస్ట్ ఒకసారి స్టడీ చేస్తే బాగుండు అనిపించింది అనమాట. అంటే మొట్టమొదటిసారిగా ద యాటిట్యూడ్ ఆఫ్ మేరీ గురించి ఒకసారి నేను కొంచెం డీప్గానే స్టడీ చేశాను. మరి ఆ స్టడీ చేసిన భాగంలో సిస్టర్స్ అందరూ కూడా మరి పాయింట్స్ కవర్ చేశారు. ముగ్గురు కూడా, గీతికా సిస్టర్ గారు, విజయలక్ష్మి సిస్టర్ గారు, చిన్న బిడ్డ మరి షైని, అలాగే నాగరాజు గారు చాలా మంచి పాయింట్స్ కవర్ చేశారనమాట. అయితే అవన్నీ ఎలా అంటే మనం అప్లై చేసుకోవాలి. ఎలా అయితే మరియ తల్లి తన యాటిట్యూడ్ ఎలా ఉంది టువర్డ్స్ గాడ్, టువర్డ్స్ జీసస్ క్రైస్ట్, టువర్డ్స్ సంఘం ఎలా ఉందనేది డీప్గా స్టడీ చేసి దాన్ని మనం అప్లై చేసుకోవాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. బహుశా మరి సబ్జెక్టు ఇచ్చింది పర్పస్ అదే అని అనుకుంటున్నాను నేను. మరి నాకు అయితే ఫస్ట్ యాటిట్యూడ్ అంటే ఏంటి, అసలు ఏంటి యాటిట్యూడ్? మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం, మీ యాటిట్యూడ్ నచ్చలేదు నాకు, లేకపోతే అతని యాటిట్యూడ్ నచ్చలేదని చెప్తా ఉన్నాం. అంటే నచ్చలేదంటే కనుక ఏదో సమ్ డిఫరెన్స్ ఉందన్నమాట. తన యాటిట్యూడ్ బాగుంటుంది అని అంటాం అంటే కనుక అతని యాటిట్యూడ్ బాగుందన్నమాట. అంటే యాటిట్యూడ్ అంటే ఏంటి అంటే కనుక నాకు అర్థం చేసుకుంటే, అధ్యయనం చేస్తే అంతరంగం అనే ఒక మాట వచ్చిందనమాట. అంతరంగం అన్నమాట. అంతరంగాన్ని నిర్మించింది ఎవరంటే దేవుడు అనమాట. 139 దావీదు కీర్తనలో 13వ అధ్యాయంలో, దేవా నా అంతరంగాన్ని నీవే నిర్మించావు అని చక్కటి మాట ఉంటుందన్నమాట. ఒకసారి నేను చదువుతాను, అది తొందరగా నేను క్లోజ్ చేస్తాను. ఆ మాట ఏంటంటే, నా అంతరంగంలో నీవే కలుగజేసేది, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే అనే మాట జ్ఞాపకం చేసుకోండి. అంటే దేవుడు మన అంతరంద్రియములను ఆయనే నిర్మించారనమాట, కలుగు చేశారు. అది ఎప్పుడు? తల్లి గర్భంలో పడినప్పుడే కలుగు చేశారనమాట. అంటే మనకి కలుగు చేశారంటే కనుక మరి మరియ తల్లి కూడా కలుగు చేస్తుంటారు. ఆమె తల్లి గర్భంలో పడినప్పుడే ఆ అంతరంద్రియాలను కలుగు చేశారనమాట. ఈ మాటను జ్ఞాపకం చేసుకోండి. అదనమాట యాటిట్యూడ్ అంటే అంతరంగం అనమాట. అంతరంగంలో మనం ఎలా ఆలోచిస్తున్నాము, ఎలా మాట్లాడగలుగుతున్నాం, మన బుద్ధి ఏంటి, మన జ్ఞానం ఏంటి, మన ఆలోచన ఏంటి, మనకున్న ఎంత అహంకారం ఉంది, ఇవన్నీ వస్తాయి అనమాట అంతరంగంలో. అవి కలిగజేసిన దేవుడు అనమాట. బహుశా అంటే మరి తల్లి గర్భంలో పడినప్పుడే దేవుడు ఎలాంటి మనల్ని ఏర్పాటు చేసుకుంటారు కాబట్టి మరియ తల్లి ఒక సెలెక్టెడ్ వన్ అనమాట. ఇందాక సిస్టర్ గారు చెప్పారు 400 years మరి డాగ్ పీరియడ్ తర్వాత మరి దేవుడు ఎలా అంటే మరి గబ్రియేలు దూతను పంపించి ఈ యొక్క మరి మరియ తల్లితో మాట్లాడారంటే కనుక నిజంగా తను ధన్యురాలన్నమాట. డార్క్ స్పాట్ తర్వాత ఎలా అంటే దేవుడే మరి ప్రవక్త ద్వారా కాకుండా డైరెక్ట్గా ఒక గబ్రియేలు దూతను పంపించి తనతో మాట్లాడారంటే కనుక తన ధన్యురాలని మరి చక్కగా చెప్పారంటే కనుక మరియా నిజంగా ఎలా అంటే సెలెక్టెడ్ వన్ అనమాట. ఎలా అంటే ఇంకా కొంచెం లోతుకు వెళ్తే కనుక ఒకసారి మరి చూస్తే మరియకి ఇప్పుడు యాటిట్యూడ్ అనేది ఎలా అంటే, తను యేసయ్య పుట్టక ముందు తన యాటిట్యూడ్ ఎలా ఉంది, యేసయ్య పుట్టిన తర్వాత తన యాటిట్యూడ్ ఎలా ఉంది, అది మనం అప్లై చేసుకోవాలి. అంటే యవ్వనస్తురాలుగా ఉన్నప్పుడు మరియా యాటిట్యూడ్ ఎలా ఉంది, యవ్వనస్తురాలు 18 years బిలో అనమాట, బిఫోర్ 18 years అటైన్ చేయకముందు తన యాటిట్యూడ్ ఎలా ఉంది. తర్వాత మరి యేసయ్య గారు పుట్టిన తర్వాత తన యాటిట్యూడ్ ఎలా ఉంది, తను ఎలా బ్యాలెన్స్డ్ లైఫ్ తను మెయింటైన్ చేసింది, ఎందువల్ల బ్యాలెన్స్ లైఫ్ మెయింటైన్ చేసింది అనేది ఎలా అంటే మనం క్లుప్తంగా చూడాలంటే కనుక ఇందాక ఒక సిస్టర్ గారు చెప్పారు. మరి అదేంటంటే మొదటి లోకా సువార్త మొదటి అధ్యాయంలో 40వ రోజు నుంచి
55 వచనాల గురించి అయితే కనుక ఒక స్తుతి పాట ఉంటుంది. ఒక స్తుతి పాట ఎవరు మన మరియ తల్లి పాడతారనమాట. స్తుతి చెల్లిస్తూ దేవుని పాడతారనమాట. ఆ స్తుతి పాట కొంచెం డీప్గా స్టడీ చేస్తే కనుక మనలో ఎవరికైనా అర్థమవుతుందన్నమాట. ఆ స్తుతి పాట పాడడానికి ఎవరో సపోర్ట్ చేయలే, ఆమె అంతరంగం నుంచి వచ్చింది ఆ స్తుతి పాట అనమాట. ఎలా వచ్చింది అంటే కనుక ఆమెకి మరి ఈ ధర్మశాస్త్ర గ్రంథము చక్కగా ఎలా అంటే చదివే అలవాటు ఉంది. ధర్మశాస్త్ర గ్రంథములో దేవుడు చేసిన అద్భుత కార్యాలు, దేవుడు చేసిన బలమైన కార్యాలు, దేవుడు ఇచ్చినటువంటి నిబంధనలు, దేవుడు ఎలాంటి ఇచ్చినటువంటి మరి తీర్పులు, ఇవన్నీ కూడా ఆమె స్టడీ చేసింది అనమాట. స్టడీ చేసి అవి నమ్మి, అవి ఎలా అంటే కరెక్ట్ అని చెప్పి నమ్మి విశ్వాసంతో ఉంది ఆమె. కాబట్టి అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉంది కాబట్టి తను ఈ స్తుతి పాటను పాడగలిగింది అనమాట. ఈవెన్ ఎలా అంటే లాస్ట్ లో మరి 54 వచనంలో అబ్రహాం తోటి ఎలా అంటే దేవుడు చేసిన నిబంధన కూడా జ్ఞాపకం పెట్టుకుంది ఆమె. అంటే చదివింది ఆమె, చదివిందో లేక విందనమాట. అంటే 18 ఇయర్స్ వరకు తను ఏం చేసిందంటే కనుక దేవుని యొక్క మార్గంలో, దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క ఆలోచనలకు ఎలాంటి విధేయత చూపించి నడిచిందనమాట. అందుకని అంటే ఆమె అట్లాంటి సెలెక్టెడ్ వన్ అయింది. అందుకని 400 ఇయర్స్ తర్వాత దేవుడు ఆమెను సెలెక్ట్ చేసుకుని మరి మనకి దేవాది దేవుడు ఆమె ద్వారా జన్మించడానికి ఏర్పాటు చేస్తున్నారు అన్నమాట. అలాంటి స్థితి ఎలా అంటే మరి మనం కలిగి ఉండాలి, మనం కలిగి ఉండాలన్నమాట. అలాంటి స్థితి మనం కలిగి ఉన్నామా అనేది ఎలా అంటే ఆలోచించాలి. సహోదరులే కాదు, సహోదరులే కాదు, మనము యవ్వనానికి ముందు మన స్థితి ఎలా ఉంది, మనం లోకంలో పడిపోయామా? లోకంలో ఉన్నాయి కదా, 3 ఉన్నాయి కదా, శరీరాశ, నేత్రాశ, జీవడము, వాటిలో పడిపోయి మనం దేవునికి దూరం అవుతున్నామా, లేకుంటే వాటిని జయించి దేవునికి దగ్గరగా ఉన్నామా అనేది ఎలా అంటే గమనించుకోవాలన్నమాట. ఈమె యాటిట్యూడ్ ఏంటంటే, మరియ గారి యాటిట్యూడ్ ఏంటంటే కనుక ఆమె యవ్వనమంతా కూడా మరి ధర్మశాస్త్ర గ్రంథాన్ని నమ్మింది, మరి దేవుని తీర్పులు నమ్మింది, దేవుని యొక్క బలాన్ని నమ్మింది, దేవుని బలశౌర్యాలు నమ్మింది, దేవుడు ఎలాంటి మరి పేదవారిని ఎలాగా మరి కరుణిస్తారో నమ్మింది ఆమె, ఎలాగా హృదయగరం ఉన్న వాళ్ళని ఎలాగా మరి పడదోస్తారో మరి అవన్నీ కూడా చదివిందనమాట, నమ్మిందనమాట. అవన్నీ చదివేలా ఓహో గాడ్ ఈజ్ గ్రేట్ అనేటువంటి యాటిట్యూడ్ ఆమెలో ఉందన్నమాట. అది అది ఆ యొక్క అంతరంగాన్ని ఎలా అంటే దేవుడే ఆమె తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆమెకి బహుకరించారన్నమాట, ఇచ్చారనమాట, ఆమెను ఏర్పరచుకున్నారనమాట. అయితే మరి మనం ఇప్పుడు ఎలా అంటే మన పరిస్థితి ఏంటి? మనం ఎలా ఇప్పుడు నాకైతే ఇప్పుడు 62 ఇయర్స్, దేవుడు ఇచ్చిన జీవితం అయితే కానీ 70 ఇయర్స్, ఇంకా బలం ఉంటే కానీ 80 ఇయర్స్ అనమాట. అంటే ఈ 70 ఇయర్స్లో 70 ఇయర్స్ వచ్చేటప్పటికి ఇంకో 8 ఇయర్స్లో నాకు 70 వస్తాయి అనమాట. ఈ టైంలో నేను ఎలా ఉండాలి? ఇంకా లోకానుసారంగా ఉండాలా, లేకుంటే ఎలా అయితే కనుక మరి ధర్మశాస్త్ర గ్రంథాన్ని మరి చక్కగా ఎలా అంటే మరి చదువుకొని ధర్మశాస్త్ర గ్రంథానికి విధేయత చూపిస్తున్నటువంటి మరి ఇలాంటి భక్తుల్లాగా మనం ఉండాలా, నేను ఉండాలా అనేది ఎలా అంటే ఆలోచించాలి. ఎందుకని అలాంటి భక్తుల్లాగా మనం ఉండాలంటే కనుక రేపు ఏదో ఒక టైంలో ఎలా అంటే ప్రభు యొక్క రెండో రాకడ వస్తుంది. ఆ రాకడ టైంలో ప్రభువుతో కొనిపోబడాలంటే కనుక ఇలాంటి మరి చక్కటి మరి విధేయత చూపించిన బిడ్డలతో మనం వాళ్ళని అనుసరించాలన్నమాట. అది ఎలా అంటే అలాంటి యాటిట్యూడ్ మనం ఉండాలి. అంతరంగంలో మనల్ని దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలా మనం ఉండాలన్నమాట. దట్ ఈజ్ అవర్ గోల్. జస్ట్ ఇది అందరిలాగా ఎలా అంటే మనం నిద్రించి మరి ఎడం చేతి వైపుకి అంటే మేకలు వెళ్ళే స్థలానికి వెళ్ళకుండా కుడి చేతి వైపుకి గొర్రెలు వెళ్ళే స్థలానికి పరలోక రాజ్యాన్ని మనం చేరుకోవాలన్నమాట. దట్ ఈజ్ అవర్ గోల్ అనమాట. మరి చక్కటి మరి సబ్జెక్ట్ ఇది, యాటిట్యూడ్ ఆఫ్ మేరీ. ఆమె మరి యేసయ్యకు ముందు జన్మించక ముందు తను క్వాలిటీస్ ఇక్కడ ఉన్నాయి, యాటిట్యూడ్ ఇలా ఉంది, తను ఎలాంటి ధర్మశాస్త్ర గ్రంథాన్ని చక్కగా చదివింది, నమ్మింది. తర్వాత మరి ఇందాక చెప్పినట్టుగా ఎలా అంటే ఒక సిస్టర్ చెప్పినట్టుగా, షైని చెప్పినట్టుగా తను ఎలా అంటే మరి తగ్గించుకుంది అనమాట, తాను తగ్గించుకుంది, దీనస్థితిని చూపించింది దేవునికి అనమాట. దేవునికి ఏదైతే ఇష్టమో అవి ఎగ్జాక్ట్ చూపించింది అనమాట.
ఎలా చూపించగలిగిందంటే కనుక దేవుడు ఏర్పరచుకున్నారు ఆమెని. అయితే మరి యేసయ్య పుట్టిన తర్వాత కూడా మరి నాగరాజు గారు చెప్పారు, కొన్ని సంగతులు చెప్పారు. నీతిమంతుడైన సిమియోను వస్తారు. ఆ రోజు మందిరాన్ని తీసుకెళ్ళినప్పుడు నీతిమంతుడైన సిమియోను వచ్చి మరి యేసయ్యని ఎత్తుకునే ఎట్లా అంటే ఆయన ప్రవచనం చెప్తారు. తర్వాత మరి ఇంకొక ప్రవక్తి అన్న అనే ప్రవక్తి సమూయేలు వంశం నుంచి వచ్చింది. ఆమె వచ్చి ఆమె కూడా ఎలాంటి కీర్తన పడుతుంది. తర్వాత మరి ఇంకో సిస్టర్ చెప్పారు, అది మొదటి మరి సూచక్రియ చేసినప్పుడు కానా విందులో చక్కగా ఎలా అంటే మరి తనకు తెలుసు నేను ఎలా అంటే నా కడుపున మరి దేవాదేవుడు జన్మించారు కాబట్టి ఆయన ఎలా అంటే దీనుల్ని మరి అవసరం ఉన్న వాళ్ళు ఎట్లా అంటే చూస్తూ ఊరుకోరు, హెల్ప్ చేస్తారు, సాయం చేస్తారు అని చెప్పి ఆమె ఏం చెప్పిందంటే ఆయన చెప్పినట్టు మీరు చేయండి. ద్రాక్షారసం చెప్పినప్పుడు వాళ్ళందరూ కంగారు పడుతుంటే పోసేవాళ్ళు ఆయన చెప్పినట్టు మీరు చేయండి అని ఎలా అంటే ఆమె చెప్పి ఊరుకుందనమాట. సో అది తర్వాత మరి ఇంకా కొన్ని అంశాలు చెప్పారు. అలా ఉండాలన్నమాట. అలాగ బ్యాలెన్స్ కలిగిన స్త్రీగా ఉండాలి, అలాగ బ్యాలెన్స్ కలిగిన పురుషునిగా ఉండాలన్నమాట తల్లిదండ్రులు అనమాట. అలాంటి యాటిట్యూడ్ అంటే మనకు కలిగి ఉండాలన్నమాట. అలాంటి యాటిట్యూడ్ మనకి ఎలా వస్తుందంటే కనుక దేవుని వాక్యం వింటేనే. మనకి రోమా పత్రికలో ఒక మంచి వాక్యం ఉంది. రోమపత్రిక 10:17లో ఒక మంచి వాక్యం ఉంది. ఏంటది? వింట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గుచ్చిన మాట వలన. ఈమె మరి ఈ వాక్యం ఎలా అంటే మరి తను తర్వాత వచ్చిన వాక్యమే కానీ బట్ ఎలాంటి భావనే మరి తల్లికి ఉంది. ఆమె వింది, దేవుని గుచ్చిన మాటలు వింది, ధర్మశాస్త్ర గ్రంథాన్ని వింది, నమ్మింది, తగ్గించుకుంది, దీనురాలుగా కనపరుచుకుంది. తర్వాత నాకు రక్షణ దొరికింది అనేటువంటి ఒక విశ్వాసం ఆమెలో కలిగింది అనమాట. ఈ గుణాలన్నీ కూడా అంతరంద్రియంలో ఉన్నాయి ఆమెకి. అలాంటి భావన మనకు ఉండాలన్నమాట. అది మనం అప్లై చేసుకోవాలి. ఎలా ఉండాలి మన రెస్ట్ ఆఫ్ లైఫ్ ఎలా ఉండాలి, దేవుని దాకా ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి మనం ఎలాగ మరి దేవునికి దగ్గర అవ్వాలి. మిగిలిన జీవితంలో ఆల్మోస్ట్ అందరూ కూడా 40 years దాటిలో ఉంటారు అందరూ. మిగతా 30 yearsలో 20 yearsలో 10 yearsలో ఎలా ఉండాలి మనం అనేటువంటి దాన్ని మనం చూపించాలి. మన అంతరంద్రియాలు కలిగి ఉండాలన్నమాట. ఫర్ దట్ పర్పస్ బహుశా మరి పెద్దవారు ఈ టాపిక్ ఇచ్చారనుకుంటున్నాను నేను. ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్, మనందరం కూడా గ్రూప్లో ఉన్న ప్రతి వారు కూడా అలాంటి మరి యాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్ మనం కలిగి ఉండాలి రెస్ట్ ఆఫ్ లైఫ్లో. అప్పుడు నిజంగా మన గోల్ ఏదైతే కనుక విశ్వాస గోల్ ఉందో, ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు కొనిపోబడాలనే గోల్ ఉందో, రియల్ గోలు, ఆ గోల్కి మనం చేరుకోగలం. మన నిరీక్షణ ఫలిస్తుంది అనమాట. అలాంటి మరి గొప్ప స్థితి మరి మన గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి వారు కూడా దేవుడు కలుగు చేయాలని, మరి మంచి యాటిట్యూడ్ మరి మనం కలిగి ఉండడానికి దేవుడే మనకి కావాల్సినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, ప్రేరణని మనం కలిగి చేయాలని దేవుడు ఇచ్చిన కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించాలని ప్రార్థిస్తూ నేను ముగిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యాన్ని అందించిన సుబ్బారావు గారికి దేవుని నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పటి వరకు యాటిట్యూడ్ ఆఫ్ మేరీ గురించి అనేక వాక్యాలు మనం విన్నాం. అలాగే పాటలు కూడా పాడి ఉన్నారు షైని గారు, స్వామిదాస్ గారు, అలాగే ఇజ్రాయిల్ గారు, ముంబై నుంచి ఎంఎన్ రావు గారు పాటలు పాడి వినిపించారు. వారికి కూడా దేవుని నామమున వందనాలు. ఈ యొక్క యాటిట్యూడ్ ఆఫ్ మేరీ గురించి ఈ రోజు గ్రేస్ గీతిక గారితో స్టార్ట్ చేసి ఆ మేరీ యొక్క పేరులో ఉన్న ప్రాముఖ్యత, అసలు మేరీ అనే పేరు పెట్టుకోవటం కోసం ఎంతమంది ఆతృత పడుతూ ఉన్నారని చాలా చక్కటి వాక్యంతో ఈ యొక్క 50వ ఈ యొక్క ఎల్ఐసి ఎంప్లాయీస్ ప్రేయర్షిప్స్ స్టార్ట్ చేసి, అలాగే విజయలక్ష్మి గారు గుంటూరు నుంచి ఆవిడ కూడా చక్కగా దేవుని యొక్క మాటలు వినిపించారు. తర్వాత సిస్టర్ సైని గారు యాటిట్యూడ్ ఆఫ్ ఫెయిత్ గురించి, అలాగే లీడర్షిప్ గురించి, అలాగే డిజేబుల్షిప్ గురించి, అలాగే ప్రేయర్స్ గురించి చాలా చక్కగా వినిపించారు. అలాగే నాగరాజు గారు విశాఖపట్నం నుంచి దేవుని యొక్క విధేయత కలిగి ఉండాలని, అలాగే దేవుని మాట మీద ఆధారపడి ఉండాలని, అలాగే హోలీ ఒబీడియన్స్ కలిగి ఉండాలని చాలా చక్కగా వినిపించారు. ఇక చివరిగా సుబ్బారావు గారు
అంతరంగ స్వభావం గురించి చర్చిస్తూ చాలా చాలా చక్కగా దేవుని యొక్క మాటలు వినిపించారు. ఈరోజు ఈ రకంగా దేవుడు ఈ యొక్క యాటిట్యూడ్ ఆఫ్ మేరీ ఆ యొక్క యాటిట్యూడ్ గురించి చెప్పిన ఈ యొక్క మాటలను బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మనం ఏ విధంగా ఉన్నాము? ఒకవేళ గనుక మనలో అటువంటి లక్షణాలు లేనట్లయితే ఆ యొక్క ఈరోజు ధ్యానం చేసిన ప్రతి అంశాన్ని బట్టి ఒకవేళ మనలో లేని లక్షణాలు ఏదైనా ఉన్నట్లయితే ఈ యొక్క సబ్జెక్ట్ నుంచి మనం ఆ యొక్క దేవుని మాటలు స్వీకరించి మన యొక్క ప్రవర్తన మార్చుకొని ఆ యొక్క మేరీ గారు ఏ రకంగా బిహేవ్ చేసి దేవుని యొక్క మాటలు అంగీకరించి యేసుక్రీస్తు ప్రభు గారికి జన్మనివ్వటానికి ఏ రకంగా సిద్ధపడ్డారో, అవమానం ఎదురైనా, బాధలు ఎదురైనా స్వీకరించి దేవుని కోసం, దేవుని మాటల కోసం ఎలా సిద్ధపడ్డారో అనేక విషయాలు ఈ రోజు మనం నేర్చుకున్నాం. ఆ విధంగా మనం సిద్ధపడదాం. కాబట్టి దేవుడు మనందరి జీవితాల్లో నూతన క్రిస్మస్ స్వభావాన్ని ధరించి దేవుడి కోసం బ్రతికేవారిగా, దేవుడి కోసం పోరాడేవారిగా మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ముగింపు ప్రార్థనకు ముందుగా మన మధ్యలో కొన్ని ప్రకటనలు ఉన్నాయి. ఇజ్రాయిల్ సార్ గారు కొన్ని ప్రకటనలు చెప్పిన తర్వాత ముగింపు ప్రార్థనలోకి వెళ్దాం. సార్ ఇజ్రాయిల్ సార్ మీకు టైం. థ్యాంక్ యూ అండి చంద్రశేఖర్ గారు. ఈ రోజు కార్యక్రమాన్ని చాలా చక్కగా నడిపిస్తున్నటువంటి చంద్రశేఖర్ గారికి అందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. మొదటి నుంచి చివరి వరకు కూడా అందరినీ సాటిస్ఫై చేస్తూ, అందరినీ కోఆర్డినేట్ చేస్తూ చాలా చక్కగా నడిపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. అయితే ఇవాళ నిజంగా అద్భుతమైన రీతిలో మనం యాటిట్యూడ్ ఆఫ్ మేరీ గురించి చాలా చాలా కొత్త కొత్త సంగతులు మనం విన్నాం. ఇది కేవలం ఆత్మ యొక్క నడిపింపు కానీ ఇంకేమీ కాదు. సో చాలామంది ఒక వారం అంతా లేదా 10 రోజుల నుంచి సిద్ధపడి ఈ సబ్జెక్ట్ పైన స్టడీ చేసి మేరీ గురించి ఇంకా బాగా తెలుసుకోవాలన్న విషయంతో ఆ ప్యాసేజెస్ అన్ని కూడా చదివి చాలా చక్కగా వివరించారు. అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ముఖ్యంగా చిన్న పాప అయిన షైనీ కూడా తన యొక్క స్టడీ అంటే తన యొక్క కాలేజ్ స్టడీ లాగా స్టడీ చేసింది. రియలీ అప్రిషియబుల్ అండి. కంగ్రాచులేషన్స్ అండ్ గాడ్ బ్లెస్ యూ. అండ్ ఇక ముందున్న రోజుల్లో కూడా మీరందరూ కూడా చాలా చాలా మంచి మంచి విషయాలు నేర్చుకోవాలి, అందరితో పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. సరే, మరి ఇంకొక 2-3 మాటలు ఉన్నాయి. అంతకుముందు ఇవాళ మచిలీపట్నంలో దేవుని యొక్క మహాకృపను బట్టి మంచి కార్యక్రమం ఒకటి అక్కడ ఫస్ట్ టైం క్రిస్మస్ గెట్ టుగెదర్ జరిగింది. సో అక్కడికి వెళ్ళినటువంటి మాథ్యూస్ గారు కానీ, మధు గారు కానీ ఒక్క 2 నిమిషాలు ఒక ఫీడ్బ్యాక్ లాగా చెప్పవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మేబీ 1 or 2 minutes. Matthews or Madhu? Madhu, I know he's traveling. Matthews, can you speak? యా ప్రైజ్ ద లార్డ్ అండి. ఈరోజు మచిలీపట్నం డివిజన్లో చాలా చక్కటి రీతిలో ఈ యొక్క క్రిస్మస్ ఫస్ట్ టైం జరగడం అన్నది నిజంగా దేవునికి అది మహిమకరంగా జరిగింది. ఎందుకంటే ఎట్లా జరపాలి, ఎలా జరపాలి, మచిలీపట్నం డివిజన్ అనేది చాలా దూర ప్రాంతాలతో ఉంటుంది. దీనికి సెంటర్ ఏంటంటే విజయవాడలో ఎక్కడ పెట్టాలి ఏంటి అని ఆలోచించినప్పుడు విక్టర్ గారు, డానియల్ గారు, నాగరాజు గారు వీళ్ళందరూ కూడా అసలు ఎంతో, విజయలక్ష్మి గారు కూడా పరదేశి గారు వీళ్ళందరూ కూడా ఎంతో ముందుకొచ్చి అక్కడ అది ఏర్పాటు చేశారు. దానికి చర్చి ఇచ్చినటువంటి డానియల్ గారు, ఆయన హెబ్రోన్ చర్చ్, అక్కడ మన ఎంప్లాయీ కూడా అక్కడ ఉన్నారు. ఆయన పేరు ఇమ్మానుయేల్ గారు, ఇమ్మానుయేల్ రాజు గారు. ఆయన డెవలప్మెంట్ ఆఫీసర్ ఏబిఎంగా రిటైర్ అయ్యారు. ఆయన ద్వారా అక్కడ చాలా చక్కగా జరిగింది. దాదాపుగా అసలు అద్భుతమైన రీతిలో మొత్తం ఎక్కడెక్కడి నుంచో మొత్తం అందరూ వచ్చారు. దేవునికి మహిమకరంగా జరిగింది. అక్కడ విట్నెస్గా మేము వెళ్ళటం కూడా చాలా చక్కగా, మమ్మల్ని కూడా చాలా సాదరంగా ఆహ్వానించారు. క్రిస్మస్ శుభాకాంక్షలు అందరూ చాలా చక్కగా చెప్పారు. ఇజ్రాయెల్ గారు మిస్ అయినట్టు చాలా బాధపడ్డారు. అక్కడ ఆనంద్ బాల్ గారు చక్కటి వర్తమానాన్ని ఇచ్చారు. అయితే ఇవన్నీ కూడా ఫొటోస్ గ్యాదర్ అవుతున్నాయి అందరి దగ్గర నుంచి. ఇవన్నీ తీసుకున్న తర్వాత మన గ్రూప్లో పెడతారండి. ఈ విధంగా ఇది జరగటం అన్నదే నిజంగా దేవునికి మహిమగానే జరిగింది అక్కడ. ఈ నెక్స్ట్ ఇయర్ వాళ్ళందరూ ఏంటంటే, మొత్తం వచ్చిన వాళ్ళందరూ కూడా విట్నెస్ చెప్పడం ఏంటంటే, ఇది మచిలీపట్నం డివిజన్లో మొట్టమొదటిసారిగా ఇటువంటిది జరగడం అనేది ఇదే మొట్టమొదటిసారి. ఈ నెక్స్ట్ ఇయర్ ఇంకా మేము చాలా ఘనంగా జరుపుకుంటాం అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఇచ్చేశారు. అందుకు మచిలీపట్నం డివిజన్ ఎంప్లాయీస్ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి, మమ్మల్ని సాదరంగా ఆహ్వానించినందుకు. ఇదే విధంగా
మిగతా డివిజన్ నెక్స్ట్ ఇయర్ మేబీ నెల్లూరు కూడా ప్లాన్ చేస్తున్నారు. అదేవిధంగా మనకి కడప కూడా మనకి త్వరలో ఏర్పడుతుంది కాబట్టి అక్కడ కూడా జరుగుతుంది నేను ఆశిస్తున్నాను. మేము మొదలుపెట్టు ఏంటంటే ఇది 2019లో 7గురుగా మొదలైనటువంటి ఈ యొక్క సహవాసం ఈరోజు ఇంత గొప్పగా ఉందంటే అది నిజంగా దేవుని కృపే. ఇందులో మా యొక్క మేము మా యొక్క సాక్ష్యాలు కూడా ఏంటంటే మేము కూడా ఎదిగాం దీంతో పాటుగానే. ఇలా మాట్లాడుతున్నానంటే బికాస్ ఆఫ్ ఈ యొక్క ఫెలోషిప్పే. అదేవిధంగా ఈ రోజున చక్కగా చిన్నపిల్లల షైనీ యొక్క ఇది యాటిట్యూడ్ ఆఫ్ మేరీ విన్నప్పుడు కూడా అండ్ దీని ద్వారా ఎంతో మంది నిజంగా ఈ దేవుని వాక్యం పంచుకోవడానికి సువార్త వివరించడానికి ఇది ఒక వేదిక చాలా చక్కగా ఉందని నేను సగర్వంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు ఇజ్రాయెల్ బ్రదర్కి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ మ్యాథ్యూస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ వీక్ అండి వైజాగ్ డివిజన్లో క్రిస్మస్ గెట్ టుగెదర్ జరుగుతుంది. దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ సాటర్డే యాటిట్యూడ్ ఆఫ్ జోసెఫ్ పైన మనకి సేమ్ ఇట్లాగే మన ఆలోచనలు పంచుకునే ఒక అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా దయచేసి మీ సమయాన్ని వెచ్చించి కొద్దిసేపు స్టడీ చేసి సిద్ధపడి, మరి 5 మంది చెప్పారు ఇవాళ, 5 మంది కాకుండా 10 మంది చెప్పాలని మా యొక్క ఉద్దేశం. 2 నిమిషాలు 3 నిమిషాలు 5 నిమిషాలనే పర్వాలా కదా. సో అందరు మ్యాక్సిమం పీపుల్ పార్టిసిపేట్ చేయాలి. పాటల్లో రాజీ గారికి కొంచెం ఒంట్లో బాగాలేదు, బ్యూలా గారు నెక్స్ట్ వీక్ తయారు కావాలి, సిద్ధపడాలి. అట్లా మిగతా వాళ్ళందరూ కూడా పాటలు పాడడానికి నెక్స్ట్ వీక్కి సిద్ధపడి, ఎందుకంటే దాని తర్వాత ఇంక క్రిస్మస్ వచ్చేస్తుంది మనకి, ఇంకొక అవకాశం మనకి ఈ సంవత్సరానికి. సో నెక్స్ట్ వీక్ అవకాశాన్ని వినియోగించుకుందాం. పాటలు పాడడంలో ఏంటి, క్రిస్మస్ సందేశాలు మన ఆలోచనలకు అనుగుణంగా మనకు అర్థమైన రీతిలో జోసెఫ్ యొక్క యాటిట్యూడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం కూడా సిద్ధపడి నెక్స్ట్ వీక్ మనం షేర్ చేసుకుందాం. సో ఇవాళ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి, పాటలు పాడినటువంటి వారికి, షేర్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా మచిలీపట్నం వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నెక్స్ట్ ఇయర్ దేవుని చిత్తమైతే ఇంకొంచెం అందరం కలిసి ఇంకొంచెం పెద్ద గ్యాదరింగ్గా ఆ ప్రాంతంలో కూడుకొని దాన్ని సక్సెస్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ, ఈ నెక్స్ట్ 20th నాడు వైజాగ్లో జరిగే ప్రోగ్రామ్ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఈ సమయాన్ని మళ్ళీ చంద్రశేఖర్ బ్రదర్కి అప్పగిస్తున్నాను. ఓవర్ టు బ్రదర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చక్కగా దేవుని యొక్క మాటలు ప్రకటన వినిపించిన ఇజ్రాయిల్ గారికి అలాగే మాథ్యూస్ గారికి దేవుని వందనాలు. ఇక చివరిగా ముగింపు ప్రార్థనలోకి వెళ్ళిపోదామండి. మన మధ్యన సిస్టర్ అనిత గారు ఉన్నారు. సిస్టర్ అనిత గారు ముగింపు ప్రార్థన చేసినట్లయితే బెనడిక్షన్ డానియల్ గారు ఇస్తారు. ముగింపు ప్రార్థన సిస్టర్ అనిత గారికి సమయం ఇస్తున్నారు. అనిత గారు, అనిత గారు లేరనుకుంటా అండి. మేబీ అనిత గారు లేనట్లయితే ముగింపు ప్రార్థన మచిలీపట్నం డివిజన్ నుంచి ఎవరైనా ఉన్నారండి? ఇంకెవరన్నా? రాజలక్ష్మి గారు. రాజలక్ష్మి గారు ఉన్నారండి? ఎంఎన్ రావు గారికి ఇద్దాం, లేకపోతే సార్ని. ఓకే సార్, ఓకే సార్. చివరి ప్రార్థన అనిత గారు వచ్చినట్టున్నారు. అనిత గారు ఉన్నారా మీరు? క్లోజింగ్ ప్రేయర్ గురించి మీ పేరు అనౌన్స్ చేశారు. వినిపిస్తుంది. క్లోజింగ్ ప్రేయర్ చేయండి మేడం, క్లోజింగ్ ప్రేయర్ చేయండి మేడం. ఓకే, ష్యూర్ బ్రదర్. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, నీ పాదములకు వేలాది వేల వందల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రేమించి ఇంతవరకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో లెక్కించిన ఆయన మరి ఒక నాయన తండ్రి, ఈ సాటర్డే ఈవినింగ్ నాయన తండ్రి వాయిస్ రావట్లేదు సిస్టర్. పంచుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యం బట్టి నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్య. సిస్టర్ ట్రావెలింగ్ ఉన్నారా మీరు? సౌండ్ కొంచెం కట్ అవుతుంది. లేదు బ్రదర్, ఇంట్లోనే ఏమన్నా కనెక్టివిటీ ప్రాబ్లం ఉందేమో మరి. అవునా? ఇప్పుడు వస్తుంది మళ్ళీ.
అది కట్ అయ్యి వస్తూ ఉంది. ఓకే. సార్ ఎంఎన్ రావు గారు ఉన్నారు సార్? ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రేయర్ చేయండి, క్లోజింగ్ ప్రేయర్ చేయండి. సిస్టర్ కొనక ఇష్యూ ఉన్నట్టుంది, క్లోజింగ్ ఓకే ప్రేయర్ చేయండి. రైట్. ఓకే బ్రదర్. ఓకే. పరలోకం మా తండ్రి, స్తోత్రం నాయనా, స్తోత్రం తండ్రి, స్తోత్రం పువ్వా. మరి ఈ యొక్క ఎల్ఐసి ఎంప్లాయీస్ ఫెలోషిప్లో ఈ యొక్క 50th వీక్లీ యొక్క మీటింగ్లో పువ్వా బిడ్డలందరిపో మీరు సమకూర్చిన మీ యొక్క మహాకృపా కనికరం బట్టి నీకు వందనాలు తెలుసుకుంటున్నాం తండ్రి. మరి యాటిట్యూడ్ ఆఫ్ మేరీ గురించి మీరు మా గమనంలో తీసుకొచ్చిన శ్రేష్టమైన వాక్య భాగాన్ని బట్టి మీకు వందనాలు తెలుసుకుంటున్నాం తండ్రి. అవునయ్యా, మరి ఈ విధంగా ఫెయిత్ఫుల్నెస్, ఒబీడియన్స్ అండ్ అట్ ద సేమ్ టైం ఆ యొక్క స్పిరిచువల్ కమిట్మెంట్ ఏ విధంగా బిడ్డ కలిగి ఉందో ఆ విషయాలను మీరు మా గమనం తీసుకొచ్చారు. అటువంటి విధేయతను, అటువంటి విశ్వాసమును, అటువంటి నమ్మకత్వమును, అటువంటి నీ కమిట్మెంట్ నీకు కలిగి ఉంటూ సహాయం తెచ్చండి. అవునయ్యా, మరి దేవుడు ఏదైతే రూల్ తనకి అసైన్ చేశాడో ఆ యొక్క రూల్ని పూర్తిగా అంగీకరించి తను అప్పగించుకున్న విధానం బట్టి తను దేవుని చేత మరి దయాప్రాప్తురాలని పిలువబడటమే కాకుండా క్రియల రూపంలో కూడా కనిపించిన విధానం బట్టి కూడా మీకు వందనాలు తెలుసుకుంటున్నాం. మరి ఈ యొక్క కూడికను మీ నామ మహిమాత్మ ధరించుకున్నారు. వాక్యాన్ని పంచుకున్న బిడ్డలను బట్టి మీకు వందనాలు తెలుసుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నైనా మరి ఈ విధంగా ఈ కూడికి మొత్తము మీ నామ మహిమార్థమై ఆదరించి ప్రభావ అంతవరకు ఈ యొక్క కూడికి మొత్తము పర్యంతరం మీ తోడి నడిపించిన మీ యొక్క మహాకృపా కనికను బట్టి నీకు వందనాలు తెలుసుకుంటూ కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నాయా. మరి ఏ బిడ్డలు ఏ కోసతలు ప్రతి ఒక్కటి ఎరిగి ఉన్న దేవుడు. మరి ముఖ్యంగా నైనా మచిలీపట్నంలో ప్రభావ మీరు ఎంతో మరి నైనా జరిగించుకున్న యొక్క సెమికస్ వేడుకలను బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటూ మరి జరగబోయే మరి నెక్స్ట్ వీక్లీ ప్రోగ్రామ్స్ కూడా మీరు సహాయం తెచ్చండి. ఏ బిడ్డలు ఎక్కడైతే ఈ యొక్క సువార్త పరిచర్య చేసిన వారు కూడా మీరు నడిపించడం వేడుకుంటూ ఈ కూడికి మీ నామ మహోద్భవ జరుచుకున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ బిడ్డల యొక్క అవసరాలు కూడా మీరు నడిపించడం వేడుకుంటూ మా ప్రార్థన మా ప్రభు మా ప్రభు నిష్కరిస్తూ వారు నన్ను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. బెనడిక్షన్ మన మధ్యలో డానియల్ గారు ఇస్తారండి. డానియల్ గారు లేనట్టున్నారు, కనపట్టలేదు పేరు. సుబ్బారావు గారికి ఇద్దాం. సుబ్బారావు గారికి ఇద్దాం. ఓకే సార్. సుబ్బారావు గారు సరే, ఆశీర్వాదం తీసుకుందామండి. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, కాపుదల ఎల్ఐసి ఎంప్లాయీస్ ప్రేయర్ ఫెలోషిప్లో ఉన్నటువంటి ప్రతి సభ్యునికి, ఎల్ఐసి కుటుంబం అంతటికి, యావత్ క్రైస్తవ ప్రపంచానికి, లోకమంతటికి ఇప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక. ఆమేన్. 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 ఈ రోజు అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి దేవుని నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాం. మనం అందరం కలిసి ఎవరైతే ఈ వారం అటెండ్ అవ్వలేదో మరి ఒకసారి వాళ్ళకి ఫోన్లు చేసి మళ్ళీ వచ్చే వారానికి తప్పనిసరిగా అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయమని చెప్తూ మనందరం కలిసి మళ్ళా వచ్చే వారం 20వ తారీఖు మరలా జరగబోయే 51వ ఈ యొక్క ఎల్ఐసి ఎంప్లాయీస్ ప్రేయర్షిప్ లో కలుద్దాం. అందరికీ దేవుని నామమున వందనాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ప్రార్థన సహవాసం కూడిక ఈ రోజు ఇంతటితో ముగిసిందని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బాయ్. నెక్స్ట్ వీక్ కలుద్దాం. బాయ్.